श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ నశించిపోయేటటువంటి దృశ్య సంబంధమైన విషయాలన్నింటి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండి వాటిని వినియోగించుకుంటామో నీ యొక్క జాగ్రత్తయే నిన్ను పరమాత్మ పాదాల దగ్గరకు తీసుకువెళ్తుంది. అంటే మనం చేసేటటువంటి కర్మ యందు ఎటువంటి శుద్ధత ఉంటే నువ్వు సత్య వస్తువైనటువంటి ఆత్మను తెలుసుకోగలుగుతావు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమునందు సవివరంగా వివరణ చేసి ఉన్నారండి. మన లోపట ఉన్నది ఈశ్వర సంబంధమైనటువంటి స్వస్వరూపమైనటువంటి మరి ప్రత్యేగాత్మ స్వరూపమే నేను అనేటటువంటి సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే మనమందరము కూడా భగవంతుడి యొక్క అంశలము, సాక్షాత్ భగవత్ స్వరూపము అనేటటువంటి సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ దేహము అనేటటువంటి ఇంటిలో కొద్ది రోజుల పాటు మనం మన యొక్క స్థితిని మనం తెలుసుకోవడానికి మనం ఏం చేసాం, ఈ ఇంటిని కొనుక్కోవడానికి భగవంతుడికి కొన్ని పాప పుణ్యములు అనేటటువంటివి అంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల ఫలితాలను బట్టి ఇవాళ మనం సంపదలతో ఉన్నామా, లేకపోతే అందంగా ఉన్నామా, సమాజంలో మనకి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా, ఇవన్నీ మనకి పుట్టుకతోనే కొన్ని రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ మనం చేసుకున్నటువంటి కర్మలలో నుంచి భగవంతుడు ఏం చేశారు, కొన్నింటిని తీసుకొని పుణ్యాలు ఎక్కువగా ఉన్న వారి దగ్గర పుణ్యాలు ఎక్కువగా తీసుకొని పాపాలు కొన్ని ఉంటే పాపాలు కొన్ని ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో కాస్త కష్టాలు ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయి. పుణ్యాలు ఎక్కువగా ఉంటే సుఖాలు ఎక్కువగా ఉంటాయి, పాపాలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా సుఖపడతామండి. అంటే పాపపు రాశి ఎక్కువగా ఉండి పుణ్యాలు తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ జన్మలో ఎన్ని రకాలైన మంచి పనులు చేస్తున్నా మన యొక్క కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే ఈ శరీరము పూర్వజన్మల చేత మరి పూర్వజన్మ యొక్క కర్మల చేత తయారు చేయబడినటువంటి దేహం అండి. ఇప్పుడు మనము ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నామండి. ఒక సిటీలో మనం ఉండాల్సి వచ్చింది ఒక 4 నెలలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం మన దగ్గర ఒక 20,000 రూపాయలు పెడితే ఒక నెలకి ఒక మంచి కంఫర్ట్ గా ఉండే ఇల్లు దొరుకుతుంది అనుకోండి. మనం 20,000 రూపాయలు ఖర్చు పెట్టలేనప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 10,000 రూపాయలలో మనం ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. ఆ ఇంటికి సంబంధించి వర్షం వస్తే కొంచెం కురుస్తుంది, ఎండ వస్తే పైన రేకులు ఉంటాయి కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. ఇలా అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే నేను చెప్పాల్సిన అవసరం ఏముందండి. మీరు ఇవ్వవలసిన దానికంటే కూడా తక్కువగా ఇస్తున్నారు అంటే నీ దగ్గర ఉన్న నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే దానికి తగినటువంటి మరి ఇంటిని నువ్వు రెంట్కి తీసుకున్నావు. ఇవాళ మనకి కూడా అయ్యో నేను అందంగా లేకపోయాను, నా సంపదలు లేకపోయాయి, నేను ఏ పని చేసినా గొప్పగా ఎందుకు అందరిలో గుర్తింపు పొందలేకపోతున్నాను, వీటన్నింటికి కారణం ఏమిటి అంటే, అన్నింటికి మూలం కూడా ఏమిటి అంటే
మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితమే మనం ఉండేటటువంటి ఇల్లు, మన యొక్క జీవన విధానము, మనం అనుభవిస్తున్నటువంటి సుఖములు, సంతోషములు, దుఃఖములు, కష్టాలు అన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నవే. నీవు సంపద పెంచుకున్నారనుకోండి. ఇప్పుడు 10,000 రూపాయల ఇంటిలో రెంట్‌కున్నప్పుడు కాస్త సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనందరికీ తెలిసిందేనండి. మనం ఏం చేస్తాం? సంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వు సంపదను పెంచుకునే ప్రయత్నం చేశావనుకోండి, ఇప్పుడు నీ సంపద పెరిగింది అంటే నువ్వు వెంటనే 10,000 రూపాయల ఇల్లు ఖాళీ చేసి 20,000 రూపాయల ఇంటిలోకి వెళ్ళిపోతావు. అంటే మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ శరీరంతోనే నువ్వు అనుభవించే దుఃఖాలు తగ్గించుకునే ప్రయత్నం నువ్వు చేయవచ్చు. అక్కడేమో ఇల్లు మారామండి. ఇక్కడ ఇల్లు మారకుండా నీవు పూర్వజన్మల్లో చేసిన కర్మ మేరకు వచ్చినటువంటి దేహము. దీన్నేం మారుస్తావు? దీన్ని నువ్వు ప్రయత్నం చేత ఏం చేయవచ్చు? కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. అంటే నువ్వు చేసేటటువంటి కర్మల చేత 10 మందిలోనూ గొప్పగా కీర్తించబడేటటువంటి విధంగా నిన్ను నువ్వు దిద్దుకోవడం నీకొచ్చా? అంటే భగవంతుడు అంటున్నారు, ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఉపాయాలను పాటిస్తే మీరు సమాజంలో కీర్తించబడతారు. మీరు అందంగా లేకపోతే లోకంలో ఎంతమందిని చూడండి. అందంగా ఉన్నవారే కీర్తించబడుతున్నారా? అందంగా లేని వారు కీర్తించబడటం లేదా? వారి యొక్క గుణముల చేత మనం ఏం చేయాలి? మన యొక్క గుణములలో ఉన్నటువంటి కల్మషాన్నంతా కూడా జ్ఞానము చేత కడిగివేసి, మనల్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో, అంటే మన యొక్క గొప్పతనాన్ని లోకము గౌరవించేలాగా, లోకము మనల్ని ఇష్టపడేలాగా మన యొక్క ప్రయత్నము చేత సాధించవచ్చు అంటున్నారు. ఇల్లు మారాలి అంటే రెంట్‌కి ఏం చేశారు అక్కడ? డబ్బు సంపాదించుకున్నారా లేదా? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? సత్కర్మ చేసినప్పుడు సత్కర్మ నిన్నేం చేస్తుంది అంటే అందరిలో కూడా నిన్ను గొప్ప స్థితిలో నిలబెడుతుందనే సత్యం కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీత యందు అందిస్తున్నారండి. అందుకే అంటున్నారు, నశించిపోయే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఆసక్తి లేకుండా ఉండండి. అనవసరమైన కోరికలను కోరకండి. భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువులు అనవసరమైన కోరికలండి. నాకు ఈ బంగారం ఇంతుంటే నేను సంతోషంగా ఉంటానంటే ఏం చేసుకుంటావు బంగారం? నువ్వు సంపాదించి కొనుక్కుందాం బంగారం అనుకుంటావు. నువ్వు సంపాదించిన దానిలో భగవత్ కార్యం నిమిత్తం నువ్వు ఖర్చు పెట్టిన సంపద ఏదైతే ఉందో అది నువ్వు కొనుక్కోవాలనుకున్న బంగారము కంటే కూడా అధికంగా భగవంతుడు నీకేం చేస్తాడంటే, నువ్వు చేసే కర్మలలో శుద్ధత ఉంటే నువ్వు మనం ఏమనుకుంటామంటే సహజంగా నాకింత ఆదాయం వస్తుంది. సుమారు ఒక 20,000 వస్తుందనుకోండి. ఒక 5,000 రూపాయలు కూడబెడితే ఆహ్, సంవత్సరంలో నేను కొంత డబ్బు కూడబెడతాను. ఈ డబ్బుతో కొంత బంగారం కొనుక్కుంటాను అనుకుంటామండి. ఎవరైనా మనల్ని ఏదో ఒక దైవ కార్యం నిమిత్తం, లేకపోతే ఎవరైనా కష్టంలో ఉన్నామని మనల్ని అడిగారనుకోండి, మనం పొదుపు చేసుకునే దాంట్లోంచి తీసిస్తామా? ఎట్టి పరిస్థితిలో ఇవ్వమండి. ఎందుకు ఇవ్వమంటే, ఇది నేను పలానా అవసరం కోసం అని చెప్పి దాచిపెట్టుకున్నానంటారు. ఈశ్వరుడంటారు, మీరు సంపాదిస్తే సంపదలు రావు. నా యొక్క అనుగ్రహం ఉంటే నేను చెప్పిన విధంగా యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటారు. అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేస్తే మీరు ఒకవేళ సంవత్సరం పాటు 5,000 లాగా 60,000 రూపాయలు కూడబెట్టుకుంటే కొనుక్కునేది ఇవ్వాల్టి రేటులో కేవలం ఒక 5 గ్రాముల బంగారం కొనుక్కుంటారేమో. భగవంతుడు అంటారు, మీరు గనక అన్ అది పూర్తిగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క మంచి మనసు చేత అందులో ఎంతో కొంత భాగాన్ని ఈశ్వర కార్యం నిమిత్తం ఖర్చు పెట్టండి. మీరు కేవలం 5 గ్రాముల కోసం ఏం చేస్తున్నారు? సత్కార్యం చేయడానికి ఇష్టపడటం లేదు. మంచి కార్యం చేయడానికి మీ యొక్క మనసులో ఉన్న కల్మషం తీసేయండి. మీరు సంపదను కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటాడండి భగవంతుడు. అసలు అందులో నుంచి మీరు కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయొచ్చట? మీరు చే మీ యొక్క మనసు యందు ఉన్న కల్మషం పోగొట్టుకోండి ఫస్ట్. ఆ కల్మషం పోగొట్టుకోవడానికి మీ దగ్గర మీరు పొదుపు చేయాలనుకున్నటువంటి ఆ 5,000 రూపాయల్లో నుంచి కొంత డబ్బుని ఏం చేస్తారు? సత్కార్యము నిమిత్తం దేవాలయాలకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇలా భగవత్ సంబంధమైనటువంటి సద్గురువుల దగ్గరికి వెళ్లి జ్ఞానం సంపాదించుకోవడం, ఇలాంటి వాటి కోసం కొంత ఖర్చు పెట్టుకోండి. అలా ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుందంటే
మీ మనస్సులో పడినటువంటి ఏవైతే ఈ ముద్రలున్నాయో, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అనేటటువంటి ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో, ఆ ముద్రల నుంచి బయటపడ్డారు అంటే, మీరు ప్రశాంతంగా మీకున్న సంపదతో మీరు ప్రశాంతంగా జీవించడానికి కావలసిన ఎన్నో రకాలైనటువంటి గొప్పవైనటువంటి సలహాలు, సూచనలు మనం దైవ సంబంధమైన కార్యాలలో పాల్గొన్నప్పుడు, సత్పురుషుల యొక్క సాంగత్యం పొందినప్పుడు, దేవతాది అనుగ్రహాన్ని పొందినప్పుడు మనం వీటిని పొందగలుగుతామని కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. అంటే మనం స్వప్రయత్నము చేత మనం చేసే కర్మలు మనల్ని ఉద్ధరిస్తాయి. జీవితంలో మరి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు అసలు లోకంలో ఎవరు గొప్పవాళ్ళు? ఏ కార్యము చేసిన వాళ్ళు గొప్ప సుకృతం కలిగిన వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుందండి. అందుకే శాస్త్రం అంటుందండి, ఏమంటుంది అనంటే, క్షణం వా న వృధా కాలం నయేత్. అంటే ఇక్కడ శాస్త్రం చెప్తుందండి, ఎవరైతే ఒక్క క్షణాన్ని కూడా వృధా చెయ్యకుండా ఉంటారో, అలా వృధా చెయ్యకుండా ఉన్నటువంటి వారు ఎవరట? సధన్యవాన్. అంటే ఎవరు గొప్ప పని చేస్తున్నారంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారు. నక్ష ఇక్కడేమంటారు? క్షణం వా న వృధా కాలం. ఒక్క క్షణాన్ని కూడా ఎవరైతే వృధా చెయ్యకుండా భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ వాళ్ళు చేసేటటువంటి కర్మలను చేసుకుంటారు. ఏం కర్మలు చేస్తాం మనం? మనం దేహ సంబంధమైనటువంటి కార్యాలు ఎవరెవరికి పరమాత్మ ఏ కార్యాలను అప్పజెప్పారో ఆ కార్యాలన్నింటినీ కూడా మరి మీరు చక్కబెట్టుకుంటూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ మీ సమయాన్ని మీ కుటుంబ వ్యవహారాల కోసం ఖర్చు పెట్టుకోండి. భగవంతుడు ఏమైనా నా కోసం ఈ 2 గంటలు వదిలేయండి అంటున్నాడా? అనట్లేదు. మీ భార్యా బిడ్డల కోసమే, దేహ సంబంధమైనటువంటి భార్యా బిడ్డల కోసమే మీ యొక్క సమయాన్ని గడుపుకోండి. కానీ నా వలన బతుకుతున్నారు, నా వలన మీకు కావలసినవన్నీ సమకూరుతున్నాయనే భావనను మీ యొక్క మీ యొక్క మనసు యందు పెట్టుకొని మీరేం చేయాలి? భగవంతుడు మనం చేసే ప్రతి కర్మని గమనిస్తున్నారు కాబట్టి, భగవంతుడు మన కర్మలను గమనిస్తున్నప్పుడు మనమేం చేయాలి? అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయండి. ఉన్నాయి. ఇక్కడ ఒక 10 మంది కూర్చున్నాం. మనం మాట్లాడేటప్పుడు మన యొక్క ప్రతి ప్రవర్తన, ప్రతి కదలిక కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకు? మరి వేరొకరు మనల్ని గమనించే అవకాశం ఉంది. ఆ అవకాశం మనం ఎలా ఇస్తున్నాం? సీసీటీవీల ముందు కూర్చున్నాం. భగవంతుడట ప్రతి క్షణాన్ని మనల్ని గమనిస్తున్నారు. అందుకే మరి పరమాత్మ మన దేహంలో ఉన్నంత వరకు మనం ఈ దేహంతో కర్మలు చేయొచ్చు. వద్దులే సరే స్వామి మీరు కాసేపు పక్కకి పోండి. నేనిక్కడ కొన్ని రహస్యాలు మాట్లాడుకోవాలంటే ఆయన వెళ్ళిపోయాడనుకోండి, మన శరీరం ఏమవుతుంది? శవంగా మారిపోతుంది. ఇంద్రియాలకు మాట్లాడగలిగిన శక్తి లేదు, కర్మ చేయగలిగిన శక్తి లేదు. అంటే ఆ లోపట మన లోపట సీసీ కెమెరాగా ఉన్నటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నంత వరకే నువ్వేది చేసినా. అందుకే ఇప్పుడు మనం ఒకరి సమక్షంలో, ఒకరి పర్యవేక్షణలో ఉన్నప్పుడు మన యొక్క పనులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త? భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేయాలి. ఇప్పుడు నేనొక ఉద్యోగం చేస్తున్నాననుకోండి. నా పై అధికారి అనుక్షణం నా చుట్టూ ఉన్నటువంటి నాతో పాటు పని చేసేటటువంటి ఉద్యోగస్తులను, తర్వాత నన్ను ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడు. అంటే మనల్ని గమనించడం అంటే మనం చేసే పనిని గమనిస్తుంటాడు. అనవసరమైన ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? మరి అప్పజెప్పిన పని చేయడంలో మరి వీళ్ళు ఉత్సాహంగా ఉన్నారా అని గమనిస్తూ, మరి ఈ ప్రతిక్షణం గమనిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించామనుకోండి, ఇప్పుడు ఆయన ఉన్నంత సేపు మనం ఏం చేస్తాం? ఏ మాత్రము కూడా మనం చేసే పని యందు నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చేస్తామా లేదా? అంటే జాగ్రత్తగా ఉన్నాము అంటే ఇక నీకేం అర్థం కావాలి? ప్రతి క్షణం భగవంతుడు నిన్ను గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడే మాట యందు భగవంతుడి యొక్క అస్తిత్వం ఉంది. నువ్వు చేసే ప్రతి పని యందు భగవంతుడి యొక్క అస్తిత్వమే ఉంది. అందుకే ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియః స్వక్రియార్థేషు వర్తంత సూర్యాలోకం యథా జనాః అని శంకరాచార్యుల వారు ఒక ఉపమానంతో చెప్పారు.
సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ తమ పనులు ఎలా చేసుకుంటున్నారో, మన శరీరం లోపల ఈశ్వరుడి యొక్క శక్తిని తీసుకొని మన దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయట. అంటే మన శరీరం యొక్క కదలికకు మూలం ఎవరు? ఆత్మ యొక్క శక్తి కాబట్టి, ఆత్మ యొక్క శక్తి కేవలం శక్తినిస్తూ వదిలిపెడుతుందా అంటే, నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ, నువ్వు మంచి మాట మాట్లాడితే చిత్రంగా ఉండి గుప్తంగా ఆయన ఏం చేస్తాడు? నువ్వు చేసిన పాపాన్ని రాస్తాడు. నువ్వు చేసిన పుణ్యాన్ని రాస్తారు. నువ్వు అనవసరంగా మాట్లాడిన మాటలకి మరి అవతల వాళ్ళకి మంచి జరిగిందనుకోండి, అప్పుడు కూడా నీకు మంచి రాస్తాడు. నువ్వు అనవసరంగా మాట్లాడిన మాటలలో ఎవరినైనా బాధ పెట్టారనుకోండి, అప్పుడు నీ ఖాతాలో అప్పుడు పుణ్యం వచ్చింది గదా! నీ యొక్క ప్రమేయం లేకుండానే మంచి మాట్లాడినందుకు పుణ్యం వచ్చింది. ఇప్పుడు పాపపు మాటలు మాట్లాడారు. మరి పాపపు మాట్లాడిన మాటలకు కూడా ఫలితం వస్తుంది. అంటే ప్రతి క్షణం భగవంతుడు ఏం చేస్తున్నారు? నిన్ను గమనిస్తున్నారు. నీ యొక్క కదలికలకు, నువ్వు చేసే కార్యంలో నీ మనసు యందు ఉన్న శుద్ధతను బట్టి ఈశ్వరుడు నీ యొక్క కర్మను నిర్ణయిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్పిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ మనం ధరిస్తూ ఎన్నో సుఖదుఖాలను అనుభవిస్తూ మనమందరము కూడా మనుష్య దేహం పొందడానికి కావలసినటువంటి ఎంతో ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు మనకు మనుష్య దేహాన్ని ఇచ్చారు. మనుష్య దేహాన్ని ఇవ్వడమే కాదండి, ఇవాళ మనకు ఎన్ని సంపదలు ఉన్నాయి, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఎంత ఆ ఇంకా మనకు సంబంధించి ఏవైతే గొప్పవి ఉన్నా, మరి ఇన్నింటికంటే గొప్పదైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేస్తున్నామంటే, కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి తెలుసుకోవాలని మనం చేసుకున్నటువంటి పుణ్యమే ఇవాళ మనం భగవంతుడు చెప్పే మాటలను అధ్యయనం చేయగలుగుతున్నాం. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనం ఎప్పటి నుంచో నిరీక్షణ చేస్తున్నామండి. అంటే ఈ ప్రయత్నము అంటే ఇవాళ నేను భగవంతుడి మాటలు చెప్పుకుంటున్నాము, వింటున్నామంటే ఇప్పటికిప్పుడు ఏదో ఒక 4 సంవత్సరాల నుంచి చేసిన ప్రయత్నమనో, ఒక 10 సంవత్సరాల నుంచి చేసిన ప్రయత్నము కాదండి. కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి కూడా ఇటువంటి జ్ఞానము లేక ఎన్నెన్నో జన్మలు ఎత్తామండి. ఇవాళ మనం తెలుసుకున్నటువంటి జన్మలో మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము ఇక శరీరము మరలా పుట్టకుండా ఉండడానికి మనం చేసేటటువంటి నిష్కామమైనటువంటి కర్మయే మనల్ని మరొక శరీరం తీసుకోకుండా మనల్ని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం మరి ఆ పరమాత్మ చేస్తా ఉన్నారన్నమాట. అంటే పరమాత్మ మనకు అలాంటి అనుగ్రహం ఇస్తున్నారంటే చాలా జన్మలలో మనం చేసిన పుణ్యమే ఇవాళ మనం భగవంతుడి మాటలు వినగలుగుతున్నాం. అందుకే ఆయన అంటున్నారండి, ఒక్క క్షణం కూడా ఎవరైతే వృధా చేసుకోకుండా భగవంతుడి యొక్క నామముతో కూడి, భగవంతుడి నామం అంటే రామ 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 అంటూ పని చేయడం కాదండి. నువ్వు రామ అంటున్నావంటే నీ లోపట రామ ఉన్నాడు, నీ చుట్టూ ఉన్న ప్రాణులలో రామ ఉన్నాడు, నువ్వు పట్టుకున్న వస్తువులో ఉన్నాడు, నువ్వు మాట్లాడే మాటలలో ఉన్నాడు, అంతటా రామ ఉన్నాడు అన్నప్పుడు ఆ రామ మీద ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఎందుకు అసూయ పడతావు? అతడిలో కూడా రామ ఉన్నాడు కదా. అంటే భగవంతుడిని నువ్వు ఒక నామంతో చూస్తున్నావు. ఇప్పుడు నా పిల్లలు అన్నప్పుడు నాకు ఆ పిల్లల మీద అసూయ లేదండి. నా చూపు ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంటుంది. వీళ్ళు నా పిల్లలు కాదు అన్నప్పుడు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆ పిల్లవాడు ప్రవర్తించే తీరు గనక నీకు నచ్చకపోతే ఆ పిల్లవాడి పట్ల నీ యొక్క భావన మారిపోతుంది. నీ కొడుకు యొక్క ప్రవర్తన బాగా లేకపోయినా నా కొడుకు కదా దిద్దుకుందాంలే అనుకుంటాం. మరి పక్క పిల్లవాడు చేసిన తప్పు నీ కొడుకుకు చేసిన తప్పు కంటే పెద్ద తప్పు కాకపోయినా వాడి పట్ల నీవు ద్వేష భావాన్ని కలిగి ఉంటావు. ఈ భావన పోయినప్పుడు మాత్రమే నువ్వు నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హత పొందుతుంది. అందుకే భగవంతుడి యొక్క నామం పలుకుతున్నావంటే భగవంతుణ్ణి అణువణువున మీరు చూస్తున్నారు. భగవంతుడి యొక్క కదలికలన్నీ కూడా ప్రతి ప్రాణిలో మనం చూస్తున్నాం. ఒక మనిషి కదులుతున్నాడంటే భగవంతుడే కదులుతున్నాడు. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే భగవంతుడు యొక్క శక్తి చేతనే మాటలు వస్తున్నాయి. ఈ మాటల రూపంలో అందుకే అక్షరానాం అకారోస్మి అన్నారు కృష్ణ పరమాత్మ. ఆ అనేటటువంటి స్వరం లేకుండా మీరు ఏదైనా ఒక కొన్ని పదాలు మాట్లాడండి చూద్దాం. ద్వంద్వ సామాసికస్య చ అంటే మనం అనుభవించే సుఖము, దుఃఖము, మంచి, చెడు, తర్వాత
నిందాస్తుతి, మట్టి, బంగారం, ఈ తర్వాత గౌరవము, అవమానం ఇవన్నీ కూడా ద్వంద్వములే కదండీ! మరి వీటన్నింటిలో భగవంతుడున్నాడు. అంటే భగవంతుడు లేనటువంటిది ఎక్కడైనా ఉందా? అనేటటువంటి స్వరము లేకుండా, అక్షర స్వరం లేకుండా నువ్వు ఏదైనా మాట్లాడగలవా? అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం అంతటా వ్యాపించి ఉందనే విషయం గమనించి, మనం జాగ్రత్తగా మాట్లాడే మాట, చేసే పని ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే మన యందు జాగ్రత్త పెరుగుతుందో, అప్పుడు మనం భగవంతుడిని తెలుసుకుంటాం. అంటే అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. భూతానామస్మి చేతన. ప్రతి ప్రాణుల యందు ఉన్న తెలివిని నేనే అంటారు. ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మనకున్న అసూయ చేత మనం ఏం చేస్తామంటే మెచ్చుకునే ప్రయత్నం చేయం. భగవంతుడు అంటారు, నన్ను మెచ్చుకోవడానికి మీకు ఇష్టం లేదా? ఒక పనిని ఒక వ్యక్తి మన అందరికంటే గొప్పగా చేశాడండి. ఆ గొప్పగా చేసిన వ్యక్తిని మనం అభినందించడంలో అసూయ పడతాం. ఎందుకు అసూయ పడుతున్నామంటే, ఆ! వీడిని ఇట్లా పొగిడితే వీడు ఇక్కడ ఉంటాడా? భూమి మీద ఉండడు. వీడు ఆకాశానికి వెళ్ళిపోతాడు. వాడు ఆకాశంలో ఉండనివ్వండి, అధో పాతాళంలో ఉండనివ్వండి. అవతలి వ్యక్తిలో ఉన్న మంచిని నువ్వు గుర్తించి గనక నువ్వు పొగిడితే ఎవరిని పొగుడుతున్నావు? భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఇతడు ఇంత మంచి పని చేస్తున్నాడని మనం పొగిడితే చాలండి. అసూయ అసూయ అనే గుణాన్ని విడిపించుకోవాలి. ఎలా విడిపించుకుంటాం? భగవంతుడు ఒక ప్రాణి యొక్క తెలివితేటలలో నేనున్నాను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి మనకంటే గొప్పగా ఒక పనిని చేస్తే అభినందించడం నేర్చుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఏ ఏ విషయాన్ని తెలుసుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోగలము? భగవంతుడు అంటున్నారు, ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి మంచితనం ఏదైతే ఉందో, ఆ మంచితనం అంతా భగవత్ స్వరూపమే. ఎవరైనా తెలిసో తెలియకో చేయకూడనటువంటి పాపపు కర్మలు చేశారనుకోండి, మరి ఆ చేసినటువంటి ఆ పాపపు కర్మలు ఏమవుతాయి అనంటే, అది వాళ్ళ యొక్క త్రిగుణాల మాయ చేత చేశారు. ఒక వ్యక్తిని చూసి కొంచెం ఏంటి ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నాడనుకోండి. ఇలా చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? చెడుగా మాట్లాడటం వల్ల జరిగేటటువంటిదేమిటి అంటే, అతడు త్రిగుణాల మాయలో ఉన్నాడు అనే సత్యం నువ్వు తెలుసుకొని, వీలైతే అతనికి నువ్వు మంచి చెప్పి, అతడు తప్పు చెయ్యకుండా ఉండడానికి కావలసినటువంటి స్థితిని ఏం చేయాలి? మనం కల్పింపచేసినప్పుడు మనం భగవంతుడికి నచ్చుతాం. అంటే భగవంతుడికి మనం నచ్చాలి అంటే, మనం చేసే కర్మ శ్రేష్టంగా ఉండాలి. వేరొకరు చేసినటువంటి పాపపు కర్మను ఎత్తి చూపకుండా, అతడు తన తప్పును తెలుసుకునేలాగా మనమేం చేయాలి? అతనికి అర్థమయ్యేలాగా మనమేం చేయాలి? అటువంటి వాడు చేయడం వల్ల నష్టపోయారు గదా! మనం అటువంటి పాపపు కర్మను చేయకుండా మనమేం చేయాలి? అవతలి వారికి ఆదర్శంగా ఉండాలి. పరమాత్మ అదే చెప్తారు. "న బుద్ధి వేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్" అంటారు. అంటే ఏంటంటే, మీరు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు అజ్ఞానం చేత తప్పు చేస్తారు. వాళ్ళకేమనిపిస్తుంది? ఈ పని ఇలాగే చెయ్యాలి అంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ పని ఇలా చేయకూడదని చెప్పకు. నువ్వు ఆ పనిని అలా చెయ్యకుండా నువ్వేం చేయాలి? వేరొక రీతిలో చేస్తే మరి దాని వలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని చూసి, అవతలి వాడు నీ యొక్క ప్రవర్తనను చూసి నేర్చుకోవాలే తప్ప, నువ్వు వెళ్లి ఈ పని ఇలా చేయకూడదు అని చెప్పడానికి వీల్లేదు. అంటే మనం జీవితంలో ఆ పనిని అలా చేసి ఉన్నామనుకోండి, అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు, "ఏంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నువ్వు ఫలానా రోజున ఏం చేశావు? నీ గురించి నాకు తెలీదనుకుంటున్నావా?" అని వాళ్ళు ఎత్తి చూపించే ప్రమాదం ఉంటుందని కృష్ణ పరమాత్మ చూడండి. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని వలన ఎవరూ నష్టపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. అంటే మన పిల్లవాడు ఎక్కడికైనా మనం పంపించామండి. ఆ పిల్లవాడు అక్కడికి వెళ్లి జాగ్రత్తగా వచ్చేంత వరకు మనం భయపడతాం. అవునా కదా? ఎందుకు భయపడతాం? ఏమో వ అక్కడికి పంపించాను. వీడు సరిగా మాట్లాడతాడో, మాట్లాడడో, ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి తగిన సమాధానం చెప్తాడో, లేకపోతే కాస్త కఠినంగా చెప్తాడో, ఇలా మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. వాడు బయటికి వెళ్లి మనం పంపించిన ప్రదేశానికి వెళ్ళొచ్చాక అడుగుతాం. "ఏరా మంచి సమాధానం చెప్పావా? ఎవరిని కూడా
మరి తక్కువ చేసి మాట్లాడలేదు కదా, ఎవరిని అసహించుకోలేదు కదా, ఎవరు ఇబ్బంది పడకుండానే వెళ్ళొచ్చావా, నువ్వు కూడా ఇబ్బంది పడకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నావా, ఇలా మనం అనేక ప్రశ్నలు అడుగుతాం కదా. కృష్ణ పరమాత్మ కూడా మనల్ని అలాగే చూస్తారట. మీరందరూ జ్ఞానం తెలుసుకోండి. మీరొకరి దగ్గరికెళ్ళి మాట ఎందుకు పడాలి? అయ్యా మీరు ఈ పని చేయకూడదని మీరెందుకు చెప్పాలి? ముందు మీరు ఆచరించి చూపించండి. ఆచరిస్తూ ఉంటే అప్పుడు మీకు చెప్పే అర్హత మీకొస్తుంది. అంటే మీరు ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. ఏదో ఆ కాసేపటి కోసం అని చెప్పి ఆచరించడం కాదు. ఎప్పుడూ మీరు ఆచరించేటటువంటి పనిని అవతలి వాళ్ళు గౌరవిస్తారండి. ఇప్పుడు ఏదైనా చూడండి, మీరు ఎప్పుడు ఆ పనిని ఇప్పుడు ఉదాహరణకు చూద్దామండి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భగవత్ సంబంధమైన సాధన మీరు రోజు చేసుకుంటున్నారనుకోండి. ఇప్పుడు వేరెవరైనా సాధన చెయ్యట్లేదనుకోండి. వాళ్ళు రోజు గమనిస్తుంటారు. ఇప్పుడు చెప్పొచ్చు, అమ్మ మీరు కూడా ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసుకుంటే మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులున్నా భగవంతుడు మీకేం చేస్తారు? ఆ ఇబ్బందులన్నీ తీసేస్తారు అని మీరు చెప్పాలంటే మీరు ఏం చేయాలి? ఒకరి కోసం కాదు. మీకోసం మీరు మీలో ఉన్న పరమాత్మ యొక్క శక్తిని మీరు తెలుసుకోవడానికి మీరేం చేయాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేసిన కర్మ వేరొకరికి ఏమవుతుంది? ఆదర్శప్రాయంగా కావాలంటే మీరు ఆచరించాలి. ఇలా మీ యొక్క ఆచరణ చాలా రోజులు జరిగిన తదనంతరం దాని వలన మీకు జరిగిన మేలును చూసి అవతలి వాళ్ళు కూడా వీళ్ళు ఇలా పద్ధతిగా ఉంటారు, ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడూ కూడా ఇబ్బందులు చూడలేదు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. పెద్ద పెద్ద కష్టాలు మేము ఎప్పుడూ చూడలేదు. ఈ వాళ్ళు అడుగుతారు. మనం చెప్పగానే మన మాట వింటారండి. వినాలి అంటే భగవంతుడు జ్ఞానం బోధించేటటువంటి వాళ్ళు లోకంలో కోకొల్లలు ఉంటారండి. మరి అందరి మాటలు కూడా ఎందుకు ఆచరణలోకి రాలేవు అంటే నీ యొక్క ఆచరణను బట్టి నీ యొక్క వాక్కుకు భగవంతుడు బలాన్ని ఇస్తాడు. అంతే. నీ యొక్క ఆచరణను చూసి భగవంతుడు అవతలి వాళ్ళు ఇంకో నలుగురు ఆచరించి బాగుపడటానికి నీవు కర్తవవుతున్నావంటే నీవు ఎవరి కోసం ప్రయత్నం చేయాలి? నీ కోసం నీవు చేసుకోవాలి. నీలో ఉన్న భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నీ యొక్క పనుల యందు శ్రేష్టత ఉండాలి. శ్రేష్టత అంటే భగవంతుడికి నచ్చిన కర్మను చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు మనందరికీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి చెప్తున్నారనమాట. మీరందరూ తొందర పడకూడదు. నాకు ఒక మంచి తెలుసు కదా అని చెప్పేసి మీరు చెప్పేశారనుకోండి, నువ్వు ఎప్పుడైనా ఆచరించావా అని అడుగుతారా లేదా? అమ్మా నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు నువ్వు ఆచరించి తర్వాత అవతల వాళ్ళకి చెప్పు అని మనం లోకంలో ఈ మాట వింటాం కదండి. వింటున్నామంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఎందుకు అనవసరంగా మాట పడతారు? మీరు ఆచరించి చూపించండి. ఆచరిస్తే మీ మాటకి గౌరవం దొరికేలాగా నేను మీకు ఏం చేస్తాను? కావలసిన రక్షణ నేను చేస్తాను. అంటే భగవంతుడు అంటాడు, అన్ని పనులు మనమే చెయ్యాలి. కానీ ఆ పనులకు వలన మీకు మంచి పేరు రావాలన్నా, కీర్తి ప్రతిష్టలు రావాలన్నా, మీరు సమాజంలో గొప్పవారిగా ఉండాలన్నా, మీ మాట సమాజంలో నిలబడాలన్నా నేనేం చేస్తాను? మీ యొక్క పనుల తీరును బట్టి మీకు గౌరవమా, అగౌరవమా అనేది నేను నిర్ణయిస్తాను. ఒకవేళ తాత్కాలికంగా మీకు కాస్త గౌరవం తగ్గినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి కీర్తిని మీకు ప్రసాదిస్తాను అని చెప్పడానికే పాండవులు మొదట చాలా కష్టపడ్డారండి. మరి కృష్ణ పరమాత్మ అండ ఉండగానే వీళ్ళు అరణ్యవాసం కూడా చేయవలసి వచ్చింది. అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. మరి అరణ్యవాసము, అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? యుద్ధ సమయానికి ముందు అర్జునుడు తన సోదరులు ఏమన్నారు? మాకు రావాల్సిన రాజ్యాన్ని మాకివ్వండి. మేము అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేశాం కదా, ఇప్పుడు మా రాజ్యాన్ని మాకివ్వండి అంటే వాళ్ళేమన్నారు? మరి మేమివ్వము అన్నారు. ఏం పర్వాలేదు, మీరు మొత్తం రాజ్యం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము మా అన్నదమ్ములం సంతోషంగా ఉండాలంటే కేవలం 5 ఊర్లు ఇస్తే చాలు అన్నారు. 5 ఊర్లు ఇస్తే చాలు అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? 5 ఊర్లు కాదు కదా, గుండు సూది మోపేటటువంటి ప్రదేశం కూడా మీకు ఇవ్వను అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడండి దుర్యోధనుడు? సగరాజ్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి 5 ఊర్లు ఇస్తే ఏం పోతుంది? ఇవ్వనియనటువంటి వాళ్ళు ఎవరండి? కృష్ణ పరమాత్మ ఇవ్వనివ్వలేదు.
ఎందుకు అంటే ధర్మంగా జీవించే వారికి ధర్మంగా రావలసిన దాన్ని ఇవ్వను అనంటే భగవంతుడు ఒప్పుకోడు కాబట్టి దుర్యోధనుడు యందు మాయ రూపంలో ప్రవేశించి దుర్యోధనుడు అన్నాడు, నేను 5 ఊర్లు కూడా ఇవ్వను. మీకు చేతనైతే యుద్ధం చేసి మా దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకోండి అని చెప్పేసి సవాలు విసిరేలాగా మరి కృష్ణ పరమాత్మే కదండి. ఆయన ఏమన్నారు? స్మృతి విజ్ఞానం అపోహనం చ అంటాడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో. కృష్ణ పరమాత్మ 2వ పాదంలో చెప్తారనమాట. నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీ మరుపుని నేనే అన్నారు. దుర్యోధనుడికి అలాంటి తెలివితేటలు ఇచ్చారనమాట. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. అలాగే దుర్యోధనుడికి కూడా విపరీత బుద్ధి కలిగింది. అయ్యో 5 ఊర్లు ఎందుకు ఇవ్వాలి మీకు, నేను ఇవ్వను పో అన్నాడు. ఇవ్వను పో అనడానికి ఏంటి, యుద్ధం జరగాలి. కృష్ణ పరమాత్మ మరి ఈ భూమి మీద అవతరించినటువంటి అవతారానికి కావలసినటువంటి మరి పరిపృష్టత రావాలి అంటే ఖచ్చితంగా అధర్మపరులందరూ కూడా ధర్మపరులైనటువంటి ఆ అర్జునుడు తర్వాత అతని యొక్క సోదరుల చేత చంపబడాలి. అంటే ఏంటి, మొదట కష్టం వచ్చింది పాండవులకు, కానీ చిరస్థాయిగా చిరకాలమైనటువంటి గౌరవాన్ని మరి కృష్ణ పరమాత్మ పాండవులకు అప్పచెప్పారా లేదా? మొదట కష్టపడ్డారు. మనం కూడా ఎవరైనా ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ మనం చేసే పనిలో గనక నిజాయితీ ఉంటే భగవంతుడికి గనక మనం స్వామి నేనేం తప్పు చేయలేదు, నిజంగా నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి, నన్ను ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే అని భగవంతుడి మీద భారం వేస్తూ చేసే పని గనక శుద్ధంగా ఉండి చేశామనుకోండి, మనం భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా పొందుతున్నామంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క మాట నలుగురు వింటున్నారు, నీ యొక్క పనులను మెచ్చుకుంటున్నారు, మరి నిన్ను చూసి ఇంకో నలుగురు మారాలనుకుంటున్నారంటే నీ ప్రవర్తనను నువ్వు రోజు రోజుకి ఇంకా ఏం చేయాలి? మరి నిరంతర విద్యార్థి అంటారు. పిల్లవాడు ఎలా అయితే రోజు చదువుకుంటారు. ఒక ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థిగా ఉండాలంటారు. మనం కూడా ఎలా ఉండాలి? నిరంతరము కూడా భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ, భగవంతుడు చెప్పేటటువంటి ప్రతి ఉపాయాన్ని తెలుసుకుంటూ రోజు రోజు మనం చేసే పని యందు నైపుణ్యత పెంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉద్యోగి 10,000 రూపాయలతో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అతను నైపుణ్యాలు పెంచుకుంటూ పెంచుకుంటూ ₹1,00,000 ఉద్యోగం వరకు వెళ్ళారు. మనం కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడంలో అంచెలంచెలుగా పై స్థాయికి వెళుతున్నాం అనుకోండి. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు చేసే కర్మల యందు శ్రేష్ఠత పెరుగుతుంది. నీ శ్రేష్ఠతను చూసి 10 మంది నిన్ను చూసి వాళ్ళు కూడా నీలాగా అవ్వాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడేగా, అందుకే కదండీ స్కూల్లో ఏం చేస్తాం, ఒక పిల్లవాడు టీచర్ ఏమంటుంది? అరే వీడు పలానా వాడు మీతో పాటే కదరా చదువుకునేది. వాడికి నేను చెప్పిన పాఠమే మీకు చెప్తున్నాను. వాడికి కూడా చెప్తున్నాను. వాడికి మాత్రం క్లాస్‌లో ఫస్ట్ మార్క్ వస్తుంది. మీకెందుకురా తక్కువ మార్కులొస్తున్నాయని బాగా చదివే పిల్లవాడిని టీచర్ చూయిస్తున్నారా లేదా? మరి మన తల్లిదండ్రులు కూడా చెప్తారు. అరే పలానా పిల్లవాడు పెద్ద జాబు వచ్చిందిరా, నీవు కూడా కష్టపడాలి. అంటే శ్రేష్టమైనటువంటి వారికి ఖచ్చితంగా భగవంతుడు ఏం చేస్తారు? ఆ గౌరవాన్ని ఇస్తారు. అంటే మీ అందరికీ పరమాత్మ ఏం చెప్తున్నాడు? అంటే మనందరికీ ఏం చెప్తున్నాడు? కర్మయందు శ్రేష్టత తెలుసుకుంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలరు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి అని కర్మ చెయ్యమని చెప్పారండి కృష్ణ పరమాత్మ. అందరూ కర్మ చేయాల్సిందే. కర్మ ఫలితాన్ని కోరకండి అని సలహా ఇచ్చారు. కర్మ ఫలాలకు మీరు కారణం కాకూడదనే మాట కూడా చెప్పారు. కర్మ చెయ్యకుండా ఉండటం అనేది జరగకూడదు. నేను ఈ పని చెయ్యను అని చెప్పి దాన్ని విడిచిపెట్టడానికి మాత్రం భగవంతుడు ఎట్టి పరిస్థితిలో అంగీకరించడండి. అలా చెప్తూ కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అల్ప బుద్ధితో మీరు కర్మ చెయ్యకండి. దూరేనా హెవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ అన్నారు. అంటే మరి అంటే నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి మీ యొక్క సమయాన్ని వృధా చెయ్యకండి. మీరెప్పుడు కూడా ఎలా ఉండాలి అనంటే బుద్ధౌ శరణం అన్విచ్చ సమత్వ బుద్ధితో కూడిన కర్మ చేయడానికి ప్రయత్నం చేయండి. సమత్వ బుద్ధి అంటే ఏంటి? మీకు ఏమంటారు? నద్వేష్టి సంప్రవృత్తాని. మీకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దానిని ద్వేషించకండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం, ఉదాహరణకండి మనం ఒక చోటకి వెళ్ళామండి, ఒక భోజనానికి వెళ్ళామనుకోండి. ఆ భోజనంలో మనకు భగవంతుడు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? భోజనం పెట్టారు. ఆ పెట్టినప్పుడు పలు రకాలైన పదార్థాలున్నాయి. ఆ పదార్థాలలో మీకు నచ్చిన పదార్థం ఏదో మీకు రాలేదు. పక్క వాళ్ళకొచ్చింది. మన కన్ను మొత్తం కూడా
ఆ పక్కవాడు తినేటటువంటి పదార్థం మీదనే ఉంటుంది. మనం తినే పదార్థం మీద ధ్యాస ఉండదు. అయ్యో! నీ దగ్గర ఇక్కడ 20 రకాల పదార్థాలు పెట్టారు. కానీ పక్కవాడి దగ్గరున్న ఆ ఒక్క పదార్థం గురించి ఆలోచించుకుంటూ ఇన్ని రకాల పదార్థాలు తిన్నారు. అంటే ఇక్కడ నువ్వు ఏం తిన్నావు? ఏం తిన్నావంటే నాకు ఆ పదార్థం లేదు అని చెప్పేసి బాధపడుతూ నువ్వు ఈ పదార్థాలన్నీ తిన్నావు. ఇప్పుడు ఈ తిన్న పదార్థాలు ఇప్పుడు నీ శరీరానికి శక్తినిస్తాయా? ఇవ్వవా? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అసహించుకుంటున్నామండి. ఒక వ్యక్తిని మనం అసహించుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తి మన ఇంట్లో ఉన్నంత సేపు ఎలా ఉంటాం? మన మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క గుణగణాలు సరిగా లేవని. కానీ ఆ వ్యక్తిలో గనక భగవంతుడిని మీరు చూసారనుకోండి, ఇప్పుడు నా ఇంటికి భగవంతుడే వచ్చాడు. ఎవరొస్తే నాకేంటి? అతడి త్రిగుణాల మాయ చేత పాపపు కర్మలు చేస్తాడు. ఆహ్, మనమందరం గమనిస్తామండి. అన్నింటిలో కూడా గొప్పదైన వ్యాధి ఏంటి అంటే, శరీరానికొచ్చేటటువంటి వ్యాధుల కంటే కూడా భయంకరమైనటువంటి వ్యాధి ఏంటి అంటే కోపమండి. మనం కోపంలో ఉన్నప్పుడు మనం అద్దంలో చూసుకున్నామా అంటే ఎవరు కూడా అటువంటి ధైర్యం చెయ్యరండి. ఎవరైనా కోపగించుకుంటూ, ఏడుస్తూ అద్దంలో చూసుకుంటామా? ఎట్టి పరిస్థితిలో చూసుకోం. అంటే ఎందుకు చూసుకోరు? మనల్ని మనం ఎందుకు చూసుకోమండి? మనం కోపంగా ఉంటే ఎలా ఉంటామో మనం చూసుకుంటే మంచిది గదా! కానీ మనం చూసుకోం. అయ్యచ్చి నేనిలా ఉన్నానేంటి నేను చూసుకోనని చెప్పి చూడం. కానీ మనం కోపంలో ఉన్నప్పుడు మన మొఖాన్ని, మన యొక్క ప్రవర్తనను, మనం చేసే పనులను అన్నింటినీ అక్కడున్న వాళ్ళందరూ గమనిస్తారు. అంటే వాళ్ళందరూ ఎంత అసహించుకుంటారండి? అందరికీ తెలిసిన మాటలేనండి. కాకపోతే నేనిక్కడ అవి గుర్తు చేస్తున్నానంతే. మనకు తెలియని రహస్యాలేమీ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా స్వస్వరూపమైన ఆత్మ అయినప్పుడు నాకు తెలిసిందంతా మీకెందుకు తెలీదు? కాకపోతే అది మరుగున పడిపోయాయి తప్ప, మరుగున పడినటువంటి వాటిని బయటికి తీయడమే తప్ప, ఎవ్వరికీ తెలియనటువంటి జ్ఞానం చెప్పేది లేదండి. ఇప్పుడు పలానా వ్యక్తి పలానా వస్తువును కనిపెట్టాడు అంటే, ఆయనేమైనా సొంతంగా తయారు చేశాడా? సృష్టిలో ఉన్న వస్తువునే ఏం చేశాడు? దాన్ని మనకు చూపించాడు. అంతే. ఒక వ్యక్తి దీనిని కనిపెట్టాడు అంటే ఏం కనిపెట్టాడు? ఉన్నదాన్ని కనిపెట్టాడు గానీ లేని దాన్ని తీసుకురాలా. లేని వస్తువంటూ ఏదైనా ఉందా? ఈ లోకంలో పరమాత్మకు తెలియని వస్తువు ఏదైనా ఉందా అంటే సృష్టిలో ఏదీ లేదండి. అన్నీ భగవంతుడి యొక్క సృష్టి యొక్క నిర్మాణమే కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. మన అందరము కూడా మనం ఏం చేయాలి? అంటే కోపంగా ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం కోప్పడటం కంటే వాళ్ళు ఆ వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధిని పోగొట్టే ప్రయత్నంగా మనం ఏమైనా ప్రయత్నం చెయ్యొచ్చేమోనని మనం గమనించి వాళ్ళను మార్చే ప్రయత్నం మనం చేశామనుకోండి, భగవంతుడికి మనం నచ్చుతామండి. మనమేం చేస్తాం? వాళ్ళు కోపంగా ప్రవర్తించే తీరును చూసి మనము కోప్పడతాం. ఇప్పుడు వాళ్ళ యొక్క సహజ లక్షణం కోప్పడటమండి. మరి వాళ్ళ యొక్క లక్షణాన్ని మనం గూడా ఎందుకు మనం సంపాదించుకోవాలి? వాళ్ళ యొక్క లక్షణాన్ని పోగొట్టే ప్రయత్నంగా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్ళి, "డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి ఉందండి" అంటే, డాక్టర్ గారు గూడా కడుపు నొప్పి తెచ్చుకుంటాడా? మన కడుపు నొప్పికి వ్యాధికి మందిస్తాడా? ఖచ్చితంగా మందిస్తాడు. మరి మనం కూడా వేరొకరు ఏ విధమైనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారు. కొంతమందికి అసూయ అనే జబ్బుంటది. కొంతమందికి కోపం అనే జబ్బుంటది. కొంతమందికి మోహం అనేటటువంటి జబ్బుంటది. కొంతమందికి అహంకారం అనే జబ్బుంటది. వీటన్నింటిని మనం వ్యాధులుగా స్వీకరించామనుకోండి, ఇప్పుడు మనకేంటండి బాధ హాయిగా, ఓహ్! అతనికింత సంపద ఉంది అని అహంకరిస్తున్నాడు పాపం. తనను తాను ఏం నష్టపోతున్నాడో తనకు తెలియట్లేదని మనం వాళ్ళని చూసి జాలి పడే స్థాయికి మనం ఎదిగామనుకోండి, నిజంగా జ్ఞానవంతుల యొక్క లక్షణం ఇదేనండి. అవతల వాడు తనకేదో ఉంది అని చెప్పేసి వాడిని వాడు పొగుడుకుంటున్నాడు. అలా పొగుడుకుంటున్న వాడిని చూసి కృష్ణ పరమాత్మ ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తున్నాయనుకోండి, గుర్తు తెచ్చుకుందాం. ఏమన్నాడు? అమానిత్వం, అదంబిత్వం. తనను తాను పొగుడుకుంటున్నాడు. నాకిన్ని వస్తువులున్నాయి. నేనింత గొప్పగా ఉన్నానంటుంటే, ఓహ్! ఇతనికి పాపం పలానా జబ్బొచ్చింది. ఈ అహంకారం అనే జబ్బు పోయేంత వరకు ఇతడు సత్య వస్తువుని తెలుసుకోలేడని జ్ఞానవంతులు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మనమందరం అజ్ఞానులమా? జ్ఞానులమా? మన యొక్క ప్రవర్తనను బట్టి మనం నిర్ణయించుకోవడమే. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క కొలమానం వాళ్ళే నిర్ణయించుకోవాలి కానీ, అయ్యో! మీరు అజ్ఞానులండి అని మనం వేరొకరిని అన్నామనుకోండి, ఆ! మీరు జ్ఞానవంతులా అంటారు. నీ యొక్క జ్ఞానాన్ని నువ్వేం చేయాలి?
ప్రతి క్షణము కూడా అవతలి వాళ్ళు దేని చేత బాధపడుతున్నారో గమనించాలి. దేని చేత సంతోషంగా ఉన్నారో గమనించాలి. అహంకారం చేత ఏం చేస్తూ ఉంటాడు, తన దగ్గర ఏదో ఉందని చెప్పి మరి తను గర్వంగా ఉంటాడండి. అంటే ఇక్కడ భగవంతుడు అంటున్నారు, కోపంగా ఉన్న వాళ్ళని చూసి మీరు కోప్పడతారా? కడుపు నొప్పి ఉన్న వాడిని చూసి, అయ్యో! నాకు కూడా కడుపు నొప్పి వస్తుందని నేను చెప్పేసి మనం ఏడుస్తామా? ఏడవం. డాక్టర్ గారు ఏమంటారు? రిలాక్స్ అవ్వండి. మీకు నేను మంచి మెడిసిన్ ఇస్తాను. వెంటనే తగ్గిపోతుంది అని అతడు అప్పటి వరకు డాక్టర్ గారి రూమ్‌లోకొచ్చే వరకు కూడా అయ్యో! అమ్మో! అన్నటువంటి వ్యక్తిని ఆయన మంచిగా కూర్చోబెట్టి 2 మంచి మాటలు చెప్పి, "ఏం తిన్నారండి? ఎప్పటినుంచండి? ఎందుకు? ఏం పర్వాలేదు. నా దగ్గర మందుంది. మీకు ఈ వ్యాధి తగ్గిపోతుంది. ఒక్క 10 నిమిషాలలో మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది" అని చెప్పి 2 మంచి మాటలు చెప్తాడు. ముందు చేసేది డాక్టర్ గారు ఇదే కదండీ! మనం హాస్పిటల్‌లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి మందులు కొనుక్కొని, మరి ఆ టాబ్లెట్ వేసుకొని, అది పని చేయడానికి సుమారు ఒక 2 గంటల టైం పట్టిందనుకోండి. ఆ 2 గంటల వరకు మనల్ని రక్షించేదేంటి? డాక్టర్ గారు మనకు చెప్పిన మాటలలో ఉన్నటువంటి ఉపశమనం, ఈ డాక్టర్ గారు నా కడుపు నొప్పి తగ్గిచ్చేస్తారు అని ఆ డాక్టర్ గారి మాటలు తలుచుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంటాడు జీవుడు? నాకు తగ్గిపోతుంది. ఎంత టైం పడుతుందని చెప్పారు డాక్టర్ గారు? ఒక 2 గంటలండి. ఏం పర్వాలేదు. మీకు తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గిపోతుంది అని జెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటలు 2 గంటల వరకు ఆ నొప్పి ఉన్నా నీకు తెలీదు. 2 గంటల తర్వాత ఆ టాబ్లెట్ వేసుకొని ఉన్నాం గాబట్టి ఏమవుతుంది? ఆ నొప్పి తగ్గిపోతుంది. మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఎంత ధైర్యం వచ్చిందండి. టాబ్లెట్ అంతకుముందు మరి డాక్టర్ గారు రూమ్‌లోకొచ్చేంత వరకు ఎంతో బాధపడ్డాం. డాక్టర్ గారి దగ్గర చూయించుకున్నప్పటి నుంచి మెడిసిన్ కొనుక్కొని వేసుకొని మళ్ళీ అది పని చేసేంత వరకు కూడా డాక్టర్ గారి మాటలు పని చేశాయా లేదా? అంటే ఎవరైనా దేనినైనా మనం పోగొట్టాలి అంటే మనం అందుకే వైద్యో నారాయణో హరి అని ఎందుకంటారు? మనం కూడా వైద్యుడు కావాలి. ఎలా వైద్యులం అవుతామంటే ఎవరికైనా ముందుగా మనం గమనించాలి. ఒక వ్యక్తిని గమనించినప్పుడు అతడిలో అసూయ ఉందా? అహంకారం ఉందా? క్రోధం ఉందా? కోరికల పట్ల వ్యామోహం ఉందా? ఇలా మనం ప్రతిదానిని అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి ఈ మాటలన్నీ మనకు ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకుంటాం? అతడికి కోరికలు. ఏదైనా వస్తువుని చూస్తే తాను మాత్రమే పొందాలనే కోరికుందా? ఏదైనా తన దగ్గర లేకపోతే ఎవరైనా ఒక మాట అన్నా ఎలా కోపగించుకుంటా అతనికి కోపం వస్తుంది. అతని యొక్క కోపాన్ని గమనించు. అంటే ఒక్కొక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం అతన్ని తీక్షణంగా గమనించినప్పుడు వాళ్ళకు దేని పట్ల ఆసక్తి ఉంది, దేని పట్ల విరక్తి ఉంది, దేని పట్ల వ్యామోహము, అసూయ ఇలా అన్నింటినీ గమనించాలి. మనం అలా గమనించి మనం ఏం చేయాలి? వాళ్ళకున్నటువంటి వ్యాధి గురువులు చేసే పని ఇదేనండి. మనల్ని గమనిస్తారు. గమనించి గురువుకు సేవ చేసినప్పుడు గురువు ఏం చేస్తారు? మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి ఏదైతే లోపముందో, ఆ లోపాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి, మరి వాళ్ళేం జేస్తారు? సూక్ష్మ దృష్టి చేత, అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానము చేత, వాళ్ళ దృష్టిని సంపాదించుకొని, మనకున్నటువంటి వ్యాధిని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. నీవు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో, అర్థం చేసుకోగలిగిన విధంగా, నీ యొక్క వ్యాధికి ఏం జేస్తాడు? మందు వేస్తారు. ఏం వ్యాధి ఉందండి మనకి? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటటువంటి ఈ వ్యాధులున్నాయన్నమాట మనకు. ఈ వ్యాధులన్నింటికి కూడా మందు ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే సత్పురుషుల దగ్గర. ప్రాజ్ఞత పొందినటువంటి సత్పురుషులండి. అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును అంతరంగమున దర్శనం చేసి అన్ని ప్రాణులలో భగవంతుడున్నాడనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని ప్రతి ప్రాణి పట్ల కూడా ప్రేమతత్వాన్ని అలవర్చుకున్నప్పుడు మనకు అవతలి వాళ్ళలో ఉన్నటువంటి లోపం కనపడుతుంది. ఒక వ్యక్తిని చూడగానే అబ్బో! ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారో అన్నప్పుడు ఆ ఆలోచన మనకొచ్చిందనుకోండి, వాళ్ళ వైపు తల ఎత్తి చూడడానికి గూడా ఇష్టపడం. అంతే గదా! మరి గురువుగారి దగ్గరికి మనం అందరం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? గమనిస్తారు. ఎవరెవరు దేని చేత బాధపడుతున్నారో గమనించి, నీ యొక్క వ్యాధికి ఆ గురువుగారు ఏం జేస్తారు? మందు ఇస్తారన్నమాట. ఇలా ఇవ్వాలి అంటే తన లోపట దర్శనం అంటే అంతటా భగవత్ శక్తిని తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఇలాంటి వ్యాధికి మందు వేయగలుగుతారు. గురువు అంటే సద్గురువు అండి. సచ్చిదానంద స్వరూపాన్ని
తన ఆత్మయందు దర్శనము చేసుకొని ఏ వస్తువు పట్ల కూడా కోరిక లేదు, అసూయ లేదు, కోపం లేదు. అంటే మనం గమనించాలి గురువు యొక్క లక్షణాలను కూడా. ఒక విషయానికి ఆయన భయపడుతున్నారు అంటే ఇంకా తాను భగవత్ సంబంధమైనటువంటి అనుభూతి పొందలేదు. ఒక ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం తనకు దొరికింది అంటే బాగా సంతోషపడుతున్నాడు. అతడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వండి. గురువు అని అనాలంటే మరి ఈ లక్షణాలన్నీ ఉండాలి. అతనికి ఒక వస్తువు లేదనేటటువంటి బెంగ ఉండకూడదు. ఏదైనా భగవంతుడు నాకిస్తే నేను అనుభవిస్తానని పరమ తృప్తితో ఉండగలిగినటువంటి సద్గురువులు అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని అనుభూతి పొందినటువంటి గురువులు మాత్రమే ఇది చేయగలరు తప్ప సద్గురువు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ లక్షణాలు లేకపోతే మరి వాళ్ళ గురించి రామకృష్ణ పరమహంస అన్నారనమాట ఒక మాట. గురువు గారు మరి మేము శ్రేష్టత పొందిన గురువులను ఎలా తెలుసుకోవాలండి అని అడుగుతూ ఉన్నారట రామకృష్ణ పరమహంస గారిని. అడుగుతూ ఉంటే ఆయన కాళికామాత గుడిలోకి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయేటప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఒక చోట ఆగారట. గుడి బయట ఆగారట. ఆగినప్పుడు ఒక సన్నివేశాన్ని రామకృష్ణ పరమహంస చూసి చూడమన్నారట వాళ్ళ శిష్యుడిని. ఏంటి ఒక ఏమంటారు ఒక నీరు కంటి పామట ఒక కప్పని మింగిందంటారు. ఆ మింగితే ఇక సగం మింగిందండి. ఇక రామకృష్ణ పరమహంస గారు లోపలికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారు. ఆయనకేదో అక్కడ జరగవలసినటువంటి కైంకర్యాలన్నీ చేసుకున్నారు. మళ్ళీ ఓ 2 గంటల తర్వాత బయటకొచ్చేటప్పటికి ఆ పురుగు, ఆ పాము ఆ కప్పను అలాగే పట్టుకొనుందట. చూడు అన్నాడట మళ్ళీ ఆ శిష్యుడితో. చూసాడట. చూడగానే ఇదిగో ఈ కప్ప గనక తాచుపాము నోట్లో పడి ఉంటే ఇప్పటికల్లా దానికి బాధ అంటే ఇప్పుడు నీరు కంటి పాము ఆ కప్పని మింగుదామని పట్టుకుందండి. కానీ ఆ పాము ఏం చేస్తుంది ఆ కప్పని మింగలేదు. అలానే ఆశ చావదు కాబట్టి విడిచిపెట్టను లేదండి. ఇప్పుడు కప్ప ఏం చేస్తుంది నరక యాతన పడుతుంది. అదే ఒక తాజుపాము నోట్లో పడిపోయిందనుకోండి, ఇప్పుడు ఆ కప్ప హాయిగా ఎప్పుడో అది మింగగానే టక్కన దాని ప్రాణం పోయి ఉండేది. దానికి మళ్ళీ వేరొక ఉపాధి ఏదో వచ్చి ఉండేది. అంటే అప్పటికప్పుడు తాను అనుభవించే నరకం తప్పుతుందా లేదా? అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు కూడా ఏం చేస్తాడు? సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ ఆత్మానుభూతిని పొందనటువంటి గురువుల చేతిలో పడినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆయన తనని తాను తెలుసుకోడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి శిష్యులను కూడా బయటికి వెళ్ళనియరు. వేరొక గురువు దగ్గరికి వెళ్ళనివ్వరు. అక్కడే ఉంటారు. పట్టుకొని అలాగే ఉంటారు. ఇలా సద్గురువులు అంటే సచ్చిదానందాన్ని అనుభవించని గురువుల చేతిలో పడినటువంటి శిష్యుడి యొక్క జన్మ కూడా ఇలాగే అనేక రకములైనటువంటి దుఃఖములను పొందుతుందని రామకృష్ణ పరమహంస గారు మరి సద్గురువుల యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోండి. ఆ లక్షణాలను తెలుసుకుని అటువంటి గురువు యొక్క పాదం పట్టినప్పుడు లక్షణాలను తెలుసుకోమంటే లక్షణాలు చెప్పేవాళ్ళు కాదండి. ఆ లక్షణాలు ఎలా ఉండాలి? ఇప్పుడు రాముణ్ణి ఏమంటారు? ధర్మానికి ప్రతీక అంటారు. ఎందుకంటామండి? రాముడు గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించిన జ్ఞానబోధ చేశారనా? కాదు. ఎన్ని కష్టాలొచ్చినా తన సర్వస్వాన్ని పోగొట్టుకొనైనా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు అనటానికి 2, 3 మచ్చుకు చెప్పండి అంటే వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్పేసి రాజ్యాన్ని త్యాగం చేశాడంటారు. తర్వాత ఇలా ఒక్కొక్క లక్షణం గురించి చెప్తారు. సీతమ్మ తల్లిని అధర్మ మార్గంలో తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు వాలి చనిపోయేటప్పుడు అంటారనమాట. నువ్వేంటి నన్నెందుకు చంపావు? నువ్వు మా తమ్ముడైన సుగ్రీవుడి దగ్గరికి కాకుండా నా దగ్గరికి వచ్చుంటే మరి లంకలో ఉన్నటువంటి సీతమ్మను తీసుకురావడానికి నీవు రావణాసురుడితో యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చెయ్యకుండానే నీ భార్యని నీ చేతిలో పెట్టి ఉండేవాడను. నువ్వు నన్నెందుకు ఆశ్రయించలేదు అంటే అధర్మపరుడైనటువంటి నీ జోలికి నేను రాను. ఎందుకు? నువ్వు అధర్మంగా ఉంటావు. నీ తీరు చాలా ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. మరి విరుద్ధమైన ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయం నాకు అవసరం లేదు. నేను కొంత కష్టపడైనా పర్వాలేదు. ధర్మంగా ఉన్నటువంటి సుగ్రీవుడి యొక్క సహాయాన్ని తీసుకొని నేను నా భార్యని తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని ఆయన చూడండి ఏ సమయంలోనైనా ధర్మానికే పెద్దపీట వేశాడు కానీ అధర్మానికి ఎక్కడ కూడా లొంగలేదు. కాబట్టి ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం అని ఈనాటికి మనం ఏం చేస్తున్నాం? ఆ రాముణ్ణి తలుచుకుంటే చాలు సమస్త కర్మలు కూడా
మరి క్షయమైపోతాయి అని అంటున్నామంటే ఎందుకు అంటున్నారు? ధర్మాన్ని ఆచరించారు కాబట్టి ఆయన్ని ధర్మానికి ప్రతీక అన్నారు. గురువు యొక్క లక్షణాలను గురించి ముందు తెలుసుకొని ఆ గురువు యొక్క గొప్పతనం, గొప్పతనం అంటే ఆ గురువు ఎలా ప్రవర్తిస్తాడు, ఒక పనిని చేయడంలో అతనికి ఎలా ఉంది నిష్ఠ గరిష్ట. మరి ఆయన యొక్క నిష్టను చూసి మనం అతని పాదం పట్టుకున్నప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతామండి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఇక్కడ గమనించవలసిన కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఏమంటున్నారు? ఏ పని చేసినా ఈశ్వర అర్పితమైన కర్మ చెయ్యాలి. చిన్న చిన్న విషయాలకే ఆనందించేటటువంటి వాళ్ళను మరి వీళ్ళని సద్గురువులు అనటానికి వీల్లేదు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల మనం ఇబ్బంది పడతాం కానీ అందుకే అంటారు శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రాన్ని సునిశితంగా అర్థం చేసుకున్నప్పుడు గురువు అంటే ఎలా ఉంటారు? అందుకే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇలా వివేకానందుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలను మనం ఏం చేయాలి? పరిశీలన చేస్తూ ఉండాలి. ఇలా పరిశీలన చేస్తూ ఇవాళ మనకి సమాజంలో మనం ఏంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా డెవలప్ అయింది. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. మరి పెద్దల యొక్క చరిత్రను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. పుస్తకాలలో మనకు అందించబడుతుంది. ఆ జ్ఞానాన్నంతా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? వారికి డబ్బు పట్ల వ్యామోహం ఉందా? కీర్తి ప్రతిష్టల పట్ల వ్యామోహం ఉందా? లేకపోతే ఇంకా మరి దేహ సంబంధమైనటువంటి విషయాలలో వారికి ఏదైనా మరి రజోగుణం చేత భార్యాబిడ్డల చేత భార్యాబిడ్డల ప్రీతి చేత వాళ్ళు ధర్మాన్ని ఏమైనా తప్పుతున్నారా? ఇలా ధర్మం కోసం వాళ్ళు ఏ విధమైన త్యాగం చేస్తున్నారు? సత్వగుణంలో ఉండేటటువంటి వాళ్లకు ఏ కోరిక ఉండదు. మరి కోరికలతో ప్రవర్తిస్తున్నారా? ధర్మం కోసమే జీవిస్తున్నారా? లేకపోతే ఇంకా వేటి కోసం ప్రత్యేకమైన విషయాల కోసం ప్రవర్తిస్తున్నారా అని ఒక్కొక్క విషయాన్ని అంచనా వేసి మరి ఏ వస్తువు పట్ల ఏ విషయం పట్ల ఆకర్షణ లేనటువంటి నిష్కామ కర్మ చేసేటటువంటి సద్గురువు పాదం పట్టి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే అల్ప బుద్ధి చేత కర్మలు చేసేటటువంటి ప్రయత్నం తగ్గించుకోండి అని మనందరికీ సలహా ఇస్తున్నారు. సమత్వ బుద్ధి రావాలంటే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మననేటటువంటి జ్ఞానం ఉన్నప్పుడే మనం ఎవరిలోనైనా భగవంతుడిని చూసినప్పుడే ఎవరితోనైనా సమత్వ బుద్ధితో కూడిన కర్మ చెయ్యాలి అంటున్నారు. అందుకే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలమని కృష్ణ పరమాత్మ చెప్పారు. వివేకంతో కూడినటువంటి కర్మ మీరు చెయ్యాలి అంటే వివేకము అంటే తెలివితేటలు. ఎటువంటి తెలివితేటలు ఉండాలి? డబ్బు సంపాదించడం పట్ల మనందరికీ తెలివితేటలు ఉండాలి. ధర్మంతో కూడిన తెలివితేటలు ఉండాలి. పరమాత్మ ఏమంటారు? ధర్మంగా సంపాదించి అంటే మనం సంపాదించేటటువంటి సంపదలో ఎవ్వరికీ దోషం కలగకుండా సంపాదించుకోవాలి. మనం ఒక పని చేసాము, మాట మాట్లాడాం, మనసులో వేరొకరి గురించి ఆలోచన చేసాం, ఏదైనా సరే వేరొకరిని తక్కువ చేసేటటువంటి ఆలోచన మనం చేయకూడదు మనసులో. మన నోటితో మాట్లాడే మాటలలో అవతలి వారికి నష్టం జరగకూడదు. తర్వాత మన శరీరంతో చేసేటటువంటి కర్మలలో అవతలి వారికి ఇబ్బంది లేకుండా 10 మంది యొక్క శ్రేయస్సు కలిగేలాగా మరి ఇతరుల యొక్క సంపద కోసం ఆశపడటం కాకుండా స్వశక్తి చేత సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో మనం ఏం చేస్తాం? కర్మలు చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నేను ఒక పని చేశాను, ధర్మంగా చేశానండి. అలా ధర్మంగా చేసినప్పుడు భగవంతుడు అంటున్నారు, మీరు ఒక పని చేశారు, మంచి పని చేశారు. ఆ పని చేయడం వల్ల మీకు కొంత లాభం వచ్చిందండి. ఇప్పుడు లాభం వస్తే ఏమైంది? నా ఖాతాలో పుణ్యం పడింది. ఇప్పుడు నేను మంచి మాటలు చెప్తున్నానండి. చెప్తున్నందుకు భగవంతుడు నా ఖాతాలో పుణ్యం వేశాడు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నేనేం చేశాను? మాట్లాడకూడని విధంగా మాట్లాడాను. ఇప్పుడు భగవంతుడు నా ఖాతాలో పాపం వేశాడు. ఇప్పుడు నేను ఎప్పుడు మంచి మాటలే చెప్తున్నాను కాబట్టి మంచి మాటలకు భగవంతుడు 90% పుణ్యం ఇచ్చాడు. నేను అప్పుడప్పుడు ఏదైనా అనకూడనటువంటి మాటలు మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఒక 10% పాపం ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది? నా ఖాతాలో పుణ్యం ఉంది, పాపం ఉంది. అంటే ఇప్పుడు నేనేమవుతాను? మళ్ళీ పుడతానండి. ఎందుకంటే మంచి పనులు చేస్తే పుణ్యం సంపాదించుకున్నాను, చెడ్డ పనులు చేశాను, మరి పాపం కూడా సంపాదించుకున్నాను. భగవంతుడు అంటున్నారండి, మీరు చేసేటటువంటి కర్మలలో పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు.
ఈ రెండింటిని కూడా ఏం చేయాలి మీరు? ఈ రెండింటిని కూడా మీరు విడిచిపెట్టగలగాలి. పరమాత్మ చక్కటి సలహా ఇస్తున్నారన్నమాట. ఏమంటున్నారు? మీరు చేసేటటువంటి కర్మలలో ఎటువంటి శ్రేష్టత ఉండాలి? బుద్ధియుక్తో జహాతీహ ఉభే. ఉభే అంటే రెండండి. ఏమున్నాయట? సుకృతం, దుష్కృతం 2 ఉన్నాయంట. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం నేనెప్పుడూ చెప్తాను గదండీ! ఏమంటాను? అర్ధే గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః. సుకృతం దుష్కృతం చైవ గచ్చంచ మనుగచ్చతి అని చెప్పేసి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటండి. ఏంటి ఆ మాటంటే, మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరు చేసేటటువంటి కర్మ, మీరు సంపాదించుకున్నారు గదా! ఏవైతే సంపదలు సంపాదించుకున్నారో వాటన్నింటిని మీరెక్కడ విడిచిపెడతారు? అందరికీ తెలిసిన మాటలే. అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతామండి. మన ఇంట్లో మనం ఇష్టపడి కొనుక్కున్నటువంటి కుర్చీ కూడా మనం చనిపోయిన తర్వాత ఈ శవాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటే, ఆ కుర్చీ కూడా నవ్వుకుంటుందట. నిన్నటి వరకు ఇందులో కూర్చొని పెత్తనం చేశావు. ఈరోజు నువ్వు వెళ్ళిపోయావు. నీకంటే నేను చాలా రోజులు ఈ ఇంట్లో ఉంటానని ఆ కుర్చీ కూడా అవమానిస్తుందట. గర్వపడుతుందట. కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. అంటే మనము సంపాదించుకున్నటువంటి వస్తువులలో ఏ వస్తువైనా అది మనల్ని విడిచిపెడుతుందా అంటే, ఆ వస్తువు పాడైనప్పుడు అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి మనం మాత్రం ఈ లోకంలో ఏ వస్తువును కూడా వెంటబెట్టుకొని వెళ్ళే అర్హత లేదు అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఇది మొదటిది. ఈ భగవంతుడు చెప్తున్నారు. తర్వాత నా వాళ్ళు అని చెప్పేసి ఫంక్షన్ అని, పండుగని, చావని ఇలా రకరకాల విషయాలకు మనం నిరంతరం కూడా ఏం చేస్తూ ఉంటాం? మరి వెళ్తూనే ఉంటాం గదా! మన స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ ఉన్నారు గదండీ! మరి వీళ్ళందరూ మనల్ని ఎక్కడి వరకొస్తారు? మనం ధరించిన శరీరానికి అంత్యక్రియలు చేయడానికి వాళ్ళొచ్చేస్తారు. ఇలా 2 సార్లు. అంటే నువ్వు సంపాదించిన వస్తువులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నీకున్నటువంటి ఆ బంధువులు, స్నేహితులందరూ కూడా నీ కోసం మరి కొద్ది దూరం మాత్రమే నీ వెంట వస్తారు. మరి నీ వెంట వచ్చేదేంటి? సుకృతం, దుష్కృతం చైవ గచ్చంచ మనుగచ్చతి. నీ వెంట వచ్చేదేంటంటే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన పుణ్యాలు. మరి నువ్వు చేసిన పాపములు, పుణ్యములు అన్నీ కూడా మరి నీ వెంట వస్తాయి గదా! మరి నీ వెంట వస్తాయి గాబట్టి పరమాత్మ అంటున్నారు, ఈ రెండింటిని రాకుండా చేసుకునే ఉపాయం కృష్ణ పరమాత్మ మనకిక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చెప్పిన విషయాన్ని ఉత్తర గీతలో బాగా వివరణ చేశారనమాట. నీ వెంట వచ్చేవి నువ్వు చేసిన పాప పుణ్యములే. మరి నువ్వు చేసిన పాప పుణ్యములే నీ వెంట వస్తాయన్నప్పుడు, మరి ఆ పాప పుణ్యములను రాకుండా చేసుకోవడానికి ఉపాయం గురించి చెప్తున్నారు. ఉభే సుకృత దుష్కృతే అన్నారు. అంటే లైన్లో ఉండవా? లైన్లో ఉందా? సుకృతము ఉన్నాను నాన్న. సుకృతములు దుష్కృతములండి. అంటే మనం సుకృతం దుష్కృతం చేయవ. అమ్మా ఉన్నాలే, లైన్లోకి వచ్చానులే. మా ఓకే. ఉమ్మమ్మ. ఓకే. సుకృతం దుష్కృతం అంటే నీ వెంట నువ్వు చేసిన కర్మల యొక్క పుణ్యములు, పాపములు నీ వెంట వస్తాయి. విషయ వాసనలు వస్తాయి అంటున్నారు. అంటే సుఖ దుఃఖాలను రెండింటిని విడిపించుకునే పద్ధతి చెప్తున్నారు. ఇక్కడ ఈ మాట చెప్పి ఉత్తర గీతల వివరణ చేశారనమాట. నీ వెంట ఈ వస్తువులు వస్తాయి అని చెప్పేసి ఆత్మబోధలో మరొకసారి మన వెంట వచ్చే వాటిని విడిపించుకునేటటువంటి పద్ధతి నేర్పిస్తున్నారండి కృష్ణ పరమాత్మ. అందుకే భగవద్గీతలో చెప్పని విషయం ఏమీ ఉండదండి. అందుకే ఆయన అంటున్నారు. ఇక్కడే చెప్పాడు చూడండి. 2వ అధ్యాయంలోనే చెప్పేశారు. ఏమంటున్నారు? బుద్ధియుక్తో జహాతిహ. సమత్వ బుద్ధిని కలిగి ఉండి మీరు మీ కర్మలలో పుణ్యాలు, పాపాలు రాకుండా చేసుకునే ప్రయత్నం చేయండి అన్నారన్నమాట. ఉభే సుకృతే దుష్కృతే. ఎక్కడ చేయాలి? జహాతి ఇహ. ఇహ అంటే ఈ లోకంలో. నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఎవరికి విడిచిపెట్టాలి? మనం ఒక పని చేస్తే వీళ్ళకి అంకితం చేస్తున్నాం అంటాం కదా! అదే విధంగా మనం చేసే ప్రతి పనిని చేస్తూ నిష్కామంగా అంటే ఒక పనిని చేసేటప్పుడు ఆ పని వలన ఎవరికీ అపకారం జరగకుండా
వీలైనంత వరకు పరులకు ఉపకారం జరిగే కర్మలు ఎంచుకుంటూ, ఆ పని పట్ల ఆసక్తి లేకుండా, ఆసక్తి అంటే ఫలితం మీద నాకు ఈ ఫలితం వస్తే బావుండు, ఈ ఫలితం రాకుండా ఉంటే బావుండని కాకుండా, నువ్వు చేసేటటువంటి పనిలో గనక శుద్ధత ఉంటే, శ్రద్ధ ఉంటే గనక, ఆ పనిని నువ్వు చేస్తూ ఆసక్తి లేకుండా, కర్మ ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా విడిచిపెట్టాలి అంటే నీకు నువ్వెవరో నీకు తెలియాలి గదా! నేను ఆత్మనే కానీ ఈ దేహం కాదు. ఇప్పుడు నా కుటుంబానికి సమస్యొస్తే నేను చాలా భయపడిపోతాను. వేరొక కుటుంబానికి సమస్యొచ్చిందనుకోండి, మనం ఎవరమైనా భయపడం గదండీ! అయ్యో! సలహాలిస్తాం మంచి మంచి సలహాలు. అయ్యో! ఇలా చేయండమ్మా, ఇలా చేయండి. ఏం కాదు మీకు మంచే జరుగుతుందని చెప్తాం. మన కుటుంబానికి అదే సమస్యొస్తే మనం చాలా భయపడిపోతాం. అందుకే భగవంతుడు ముందు విడదీస్తున్నాడండి. చూడండి. అవతలి వారి కుటుంబం అన్నప్పుడు ధైర్యం ఉంది మనకి. మన కుటుంబం అన్నప్పుడు ఉన్న ధైర్యం పోగొట్టుకుంటున్నాం. మరి నీ ధైర్యం ఏంటి? నువ్వు ఈ శరీరమే అనేటటువంటి బెంగ నీకుందనుకోండి. ఇప్పుడు మనం దీనికొచ్చే కష్టాన్ని చూసి భయపడిపోతాం. దీనికొచ్చే సుఖాన్ని చూసి అహంకారం పొందుతాం. ఇప్పుడు భగవంతుడు మనకేం చెప్తున్నారు? అసలు నువ్వు ఈ శరీరం గాదు. ఈ శరీరంలో నువ్వు రెంటుకున్నావు. ఇప్పుడు మనం మన ఇంట్లో ఇప్పుడు నేనున్న ఇల్లనుకోండి. మా ఇల్లు రెంట్ ఇల్లనుకోండి. ఇప్పుడు మేమున్న ఇల్లు రెంట్‌కున్న ఇల్లయితే దీనికి సంబంధించి ఏదో ఒక చిన్న గోడకు పెద్ద రంధ్రం పడిపోయింది. ఇప్పుడు నేనంత బెంగ పెట్టేసుకుంటాను. నేనేమనుకుంటాను ఇంటి ఓనర్‌కి చెప్దాం ఆ ఇంటికి పడిన రంధ్రాన్ని పూడ్పించండి అంటా. ఇప్పుడు ఈ ఇల్లు గనక మాదే అనుకోండి సొంతంగా మేము డబ్బు పెట్టి కొనుక్కున్న ఇల్లనుకోండి. ఇప్పుడు ఈ ఇంటికి రంధ్రం పడితే నేనెంత బాధపడతాను? అయ్యో! ఇంటికి రంధ్రం పడింది. ఆ రంధ్రాన్ని ఇప్పటికిప్పుడు మనమేమి సరిచేయలేమండి. కానీ ఏ పని చేస్తున్నా ఇంటికి రంధ్రం పడింది. ఎవరిని పిలిపించాలి? ఇప్పుడు పనివాళ్ళు దొరుకుతారో లేదో? ఈ పనిని నేనెలా ఎప్పుడు ఈ రంధ్రాన్ని పూడిపించాలి? ఇలా చేయకపోతే ఈ టైంలో వర్షాలొస్తే, ఆ రంధ్రంలో నుంచి లోపలికి నీళ్లొస్తే, కింద పిల్లర్‌లోకి వెళ్ళిపోతే, ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని ఊహించుకుంటామండి? ఇప్పుడిది నాది కాదు అనేటటువంటి విషయం మన మనసులో ఉందనుకోండి. ఇంట్లో రెంట్‌కున్న వాళ్ళెలా ఉంటారు? హాయిగా ఉంటారు. మా ఇంటి ఓనర్‌కి చెప్దాంలే ఏం పోయిందనుకుంటాడు. గుర్తుపెట్టుకుంటాడు అప్పుడు గూడా. మా ఇంటి ఓనర్‌కి చెప్తాను ఆయన జూసుకుంటాడు. గోడ నానిపోతే నాకెందుకు? అది కూలిపోతే నాకెందుకు? నాకేం సంబంధం లేదు గదా! అంటే భగవంతుడు మనకి ఈ సత్యం చెప్తున్నారు. సొంతిల్లన్నప్పుడు ఎన్ని బెంగలున్నాయండి? పరాయి ఇల్లు అన్నప్పుడు బెంగ లేదు గదా! అదే విధంగా మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలన్నప్పుడు అచ్చొచ్చిన ఇల్లు ఖాళీ చేయాలన్నప్పుడు ఎంత బెంగ పడతారు. అయ్యో! నేను చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాను. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఓనర్‌లు అని చెప్పి బెంగ పెట్టేసుకుంటాం. ఇప్పుడు మన శరీరం గూడా అంతేనండి. ఇప్పుడు మన శరీరం ఏంటి? ఇప్పుడు భగవంతుడు మనకు వాస్తవం నిజం చెప్తున్నారు. ఈ ఇంటిని మీరు రెంట్‌కి తీసుకున్నారు. మీరుండే శరీరాన్ని రెంట్‌కి తీసుకున్నారు. ఎవరైనా మన ఇల్లు అంటే భౌతికంగా ఉన్న ఇల్లుని జూసి, "మీ ఇల్లు చాలా బావుందండి" అని ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఇంటికొచ్చి అడిగితే, "ఈ ఇల్లు మాది గాదండి. మా ఓనర్ గారిది" అని జెప్తాం. పొరపాటునైనా "ఈ ఇల్లు మాదేనండి చక్కగా ఉందా" అని అంటామా? ఎట్టి పరిస్థితిలో అనమండి. ఎందుకనం? మనది కాదు గదా! మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు. ఇప్పుడు భగవంతుడు చూడండి ఎంత సత్యాన్ని ఎంత చక్కగా చెప్తున్నారో. ఈ శరీరము మీరు కాదు. ఈ శరీరంలో రెంటుకున్నారు. ఈ శరీరానికి సంబంధించి మీరు కొంత ఏం చేస్తారు? రోజు కూలీ ఇస్తామండి మనందరం. దీనికేం చేస్తాం? ఆహారం పెడతాం, నీళ్లు ఇస్తాం, దీనికి మంచి బట్టలు వేస్తాం. మరి ఇవన్నీ చేసినందుకు ఆ ఇంటి ఓనర్ అయినటువంటి భగవంతుడు ఏం చేసుకుంటున్నాడు? నువ్వు తిన్న ఆహారాన్ని మంచిగా పచనం చేస్తాడు. తర్వాత ఈ శరీరానికి గావాల్సిన శక్తినిస్తాడు. అంటే దేహ సంబంధమైనటువంటి పోషణంతా మనం చేసుకుంటున్నామా? మనమేమంటున్నాం? అయ్యో! నేను డబ్బులు నా ఈ శరీరానికి వ్యాధొస్తే హాస్పిటల్‌కెళ్ళి డబ్బు ఖర్చు పెడుతున్నామంటే, మరి మన ఇంట్లో ఇంటి ఓనర్ చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? "ఈ ఇల్లు నేనిచ్చేటప్పుడు మీకు రెంట్‌కిచ్చేటప్పుడు ఎలా ఇచ్చాను? గోడల యొక్క పెయింట్ ఎలా ఉందో, తర్వాత ఈ ఇంట్లో నేను మీకు కొన్ని లైట్స్ అన్నీ కూడా పెట్టిస్తున్నాను. అవన్నీ మళ్ళీ మీరెళ్ళేటప్పటి వరకు వీటి యొక్క బాధ్యత మీదే" అని చెప్పారు గాబట్టి, ఇప్పుడు దానికి సంబంధించి ప్రతిసారి మా ఇంట్లో బల్బు పోయిందండి వచ్చి పెట్టండంటే ఓనర్ పెడతాడా? అదే విధంగా భగవంతుడు కూడా మనకి శరీరం ఇచ్చాడు. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అశ్రద్ధగా ఉన్నారనుకోండి, మన ఇంటిని అశ్రద్ధగా చూసుకున్నామనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి విషయాలను మనం సరిగ్గా పట్టించుకోలేదు, రోజు ఊడవట్లేదు, ఆ గోడలన్నీ మురికి పట్టేశాయి. తర్వాత ఇవన్నీ జరిగిపోయాయనుకోండి, అప్పుడేమవుతుంది ఇంటి ఓనరు, "అమ్మ మీరు ఖాళీ చేయండి. మీరుండటం మాకు ఇష్టం లేదు ఈ ఇంట్లో. మా ఇల్లుని పాడు చేసేస్తున్నారు వెళ్ళిపోండి" అంటారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని మన శరీరానికి కూడా అప్లై చేసుకుందాం. ఈ శరీరానికి సంబంధించి మంచి ఆహారం పెట్టట్లేదు. ఏదో నాకు నచ్చిన పదార్థం పెడుతున్నానండి నేను. నాకు నచ్చిన పదార్థం పెడుతుంటే భగవంతుడు ఏం చేశాడు? ఈ ఇల్లు నాదమ్మా తల్లి. ఈ ఇంటికి మీరు ఎలాంటి భోజనం పెట్టాలి? నేను చెప్పిన సాత్వికమైన ఆహారం పెట్టాలి. దీంతో మీరు చేయించే పనులన్నీ కూడా ధర్మంగా ఉండాలి. అంతేగాని మీకు నచ్చిన విధంగా అధర్మంగానే మీరు డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఈ శరీరాన్ని వాడుకున్నా, ఇందులో ఉన్న మనసును వాడుకున్నా, ఈ ఇంద్రియాలను వాడుకున్నా ఇవన్నీ మీవి కావు, నావి. నేనిచ్చినటువంటి వస్తువుని మీరెలా ఉంచాలి? శుద్ధంగా ఉంచాలి. ఇది నేర్పిస్తున్నారండి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇదే చెప్తున్నారు. ఇవన్నీ నావి అనుకున్నప్పుడు మనం అన్నింటితో బెంగ పెట్టేసుకుంటాం. ఇది నాది కాదు. ఈ ఇంట్లో నేను రెంట్‌కుంటున్నాను. ఈ ఇల్లు ఉన్నంత కాలంలోనే నేను గొప్పదైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి కావలసిన సాధన చేసుకోవాలి అని ఈశ్వరుడు అంటే మన ఇంటి ఓనర్ ఎవరండి? ఈ శరీరానికి ఇంటి ఓనర్ ఎవరు? పరమాత్మ. ఈ సృష్టి అంతటికి కూడా ఓనర్ ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం గనక మనకు ఉందనుకోండి, ఆయన ఏం తినమన్నాడో అదే తింటున్నాం. ఎలా ఉండమంటున్నాడు? అవతలి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందొచ్చింది. ఆ ఇబ్బందిని పోగొట్టడానికి మీ శరీరాన్ని, మనసును, వాక్కును వినియోగిస్తున్నారు. డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? మన శరీరానికి వచ్చిన వ్యాధిని మాన్పుతున్నారు. ఒక ఇల్లుని కట్టేటటువంటి తాపీ మేస్త్రి ఏం చేస్తాడు? ఇల్లు నిర్మించి ఇస్తాడు. ఇల్లు అంటే తన దగ్గర ఉన్న తెలివితేటలను వాడి మనకేం చేస్తున్నాడు? ఒక చక్కటి ఇల్లును కట్టించి ఇస్తున్నాడు. ఇలా సృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పనిని చేస్తూ మనకి కావలసిన సౌకర్యాలన్నీ ఇస్తున్నారంటే మనం ఏం చేయాలి? ఈ శరీరంలో మనం ఉంటున్నప్పుడు మనం ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత. ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి. తెలియకపోతే ఇంటి ఓనర్ అయినటువంటి పరమాత్మ కోపం వస్తుంది. దుర్యోధనుడు మరి 68 సంవత్సరాలకే చనిపోయాడట. 128 సంవత్సరాలు ఆ శరీరంలో ఉండాలి దుర్యోధనుడి శరీరంలో. కానీ దుర్యోధనుడిని వెంటనే ఏం చేశాడు? ఆయన చేసేటటువంటి కర్మలలో దోషాల వల్ల, అతను చేసిన పాపాల వలన ఆ ఇంట్లో నుంచి భగవంతుడు ఏం చేశాడు? తరిమేశాడు. దుర్యోధనుడి శరీరం యుద్ధంలో 2 తొడలు విరిగి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందా లేదా? పూర్ణమైన జీవితాన్ని గడిపాడా? గడపలేదు. ఇవాళ మనమందరము కూడా అర్ధాయుష్తోనే మనం మరణించే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? మనం చేసే కర్మలలో ఉన్నటువంటి దోషాలు. ఆ కర్మలు ఎందుకొచ్చాయంటే ఇప్పుడు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కోప్పట్టం జరుగుతుందనుకోండి. ఈశ్వరుడు మనకిచ్చిన శ్వాసలన్నీ ఖర్చు పెట్టేసుకుంటున్నాం. భగవంతుడు తినకూడదన్న పదార్థం తినమన్నారు. ఆ పదార్థం తింటూ ఉంటే ఏమవుతుంది లోపట? ఉన్న శక్తి అంతా తరిగిపోతుందండి. ఈశ్వరుడు యొక్క శక్తి మనం ఈ రోజుకి భగవంతుడు ఏం చేశాడు? సో ఉదాహరణకి చెప్పుకుంటే అండి, ఒక 1000 క్యాలరీలు అనుకోండి. ఇప్పుడు మనం 2000 క్యాలరీలతో కూడినటువంటి ఆయన ఏమంటాడు? ఒక 1000 క్యాలరీలతో కూడిన ఆహారం తింటే నేను పచనం చేస్తాను మీకు అంటాడు. మనం ఏం చేసాం? రుచిగా ఉందని చెప్పి 2000 క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినేసాం. ఇప్పుడు ఏమైందండి? లోపటున్న భగవంతుడికి బర్డెన్ అయింది. బర్డెన్ అయింది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మన ఆయుష్‌లో నుంచి కొద్ది కొద్దిగా కట్ చేస్తాడు. ఎక్కువ శ్వాసలు వాడుకుంటాడు. ఎక్కువ శ్వాసలు వాడుకొని నువ్వు ఎక్కువ సంవత్సరాలు జీవించకుండా నీకు నచ్చిన పదార్థం అని చెప్పి పీకల దాకా తిని ఏం చేసావు? నీ ఆయుష్‌ని నువ్వు తగ్గించుకున్నావు. మరి భగవంతుడిని మనం ఎందుకు నింద చేయాలి? అయ్యో! ఆ వయసులో ఉన్న పిల్లవాడిని తీసుకెళ్లారేంటి స్వామి? మరి ఈ మరి ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భూమికి భారంగా మరి వీళ్ళని తీసుకెళ్లొచ్చు కదా! అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలలో ఉన్నటువంటి శ్రేష్ఠత వల్ల వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని తీసుకొని పొమ్మంటానికి నీకేం అధికారం ఉంది? అంటే ఈశ్వరుడికే మనం సలహాలు ఇచ్చేంత గొప్పవాళ్ళమా? అందుకే సలహాలు ఎవరికీ ఇవ్వకూడదండి. అవతల వాళ్ళకి అన్నీ తెలిసినటువంటి వాళ్ళకి. ముఖ్యంగా మనం ఎవరికి సలహా ఇస్తామంటే పరమాత్మకు సలహా ఇస్తాం. ఏంటయ్యా నీకది మరీ అర్థం కాదా? మరి భార్యా బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు? భార్యా బిడ్డల్ని చూసుకోవాలి గదా! మరి యవ్వనంలో ఉన్నటువంటి 30 ఏండ్ల పిల్లోడిని తీసుకెళ్ళిపోయాం. మరి ముసలోళ్ళని తీసుకుపోవచ్చు గదా! అంటే ఈశ్వరుడికే అంటే సృష్టి చేసినటువంటి ఆయనకే సలహాలిచ్చేంత గొప్పోళ్ళమండి మనమందరం. అంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఎవరికి సలహా ఇవ్వచ్చో, ఎవరికి సలహా ఇవ్వకూడదో, ఎవరితో ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. ముఖ్యంగా మనమందరము కూడా భగవంతుడి యొక్క శాసనాన్ని అంగీకరిస్తున్నామనటానికి గుర్తేంటంటే, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ వంతుగా మీరు వారికి ఎలాంటి సహాయం చేయగలరో అలాంటి సహాయం చేయండి. కానీ భగవంతుడి యొక్క తీర్పును మాత్రం మనం
తిరస్కరించడానికి వీల్లేదు. భగవంతుడిని నింద చేయడానికి వీల్లేదు. భగవంతుడిని ప్రశ్నించడానికి వీల్లేదు. భగవంతుడికి అన్నీ తెలుసు. మనకి తెలియకపోవచ్చు. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన యొక్క శాసనాన్ని గౌరవించే విధంగా ఉండాలి. పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ కూడా ఈ శరీరంతో మీరు కర్మ చేస్తూ ఉన్నప్పుడు, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అన్నప్పుడు, ఇప్పుడు ఈ శరీరం ఏమైతుంది? మీరు కాదిది. అంటే ఇది పరాయిదండి. పరాయి వస్తువుకొచ్చే సుఖము, పరాయి వస్తువుకొచ్చే దుఃఖము. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మన ఇంట్లో జరిగిన సమస్య మనదనుకుంటాం. పరాయి ఇంట్లో సమస్య పరాయి అనుకుంటున్నాం గదా! అదే విధంగా ఇప్పుడు ఈ శరీరం అనేది పరాయి వస్తువు అయిపోయింది. పరాయి వస్తువే అయినా దీన్ని వాడుకుంటున్నాం కాబట్టి, అంటే ఒక ఇంట్లో రెంట్‌కుంటే ఆ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ మనం సరిగా చూసుకుంటున్నట్టు, మనం ఈ శరీరానికి సంబంధించి ఈశ్వరుడు ఏ విధంగా అయితే దీన్ని వినియోగించుకోమన్నారో, అలా వినియోగించుకుంటూ, దీనికి సంబంధించి ఈ శరీరాన్ని కన్నవాళ్ళు ఉంటారు. ఈ శరీరానికి సంబంధించి మరి కొన్నవాళ్ళు ఉంటారు. అంటే అత్తగారిల్లు, పుట్టిల్లు అని 2 ఉంటాయి గదండీ! వీళ్ళకి సంబంధించి, ఇంకా వాళ్ళకి సంబంధించిన బంధువులు, వీళ్ళకి సంబంధించిన బంధువులు, ఇంకా మనం అందరం ఏర్పాటు చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్నేహితులు, తర్వాత సమాజము ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? వీటన్నింటికి ఈ శరీరం ఈ సమాజంలో ఉండాలి కాబట్టి, మరి ఈ శరీరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా మనం కర్మ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం ఎలా ఉండాలి అంటే, మరి చాలా ధర్మంగా, చాలా నిజాయితీగా, నిష్ఠతో, పరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నంగా మరి ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ నిర్వర్తించాలి. అవి నిర్వర్తించడానికే అంటున్నారు. ఇది మీరు అనుకుంటే దీనికి సంబంధించి అహంకారం. ఇది నేను కాదు అనుకుంటే మీరెవరు? సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపం మీరైనప్పుడు మీరెందుకు చింత చేస్తారు? అంటే ఇక్కడే వచ్చిందండి దుఃఖమంతా, కష్టమంతా ఎక్కడొచ్చిందంటే, నేను బ్రహ్మమయ్యాను అనుకుంటే బానే ఉంది. కానీ దేహ సంబంధమైన విషయాలలో నువ్వు బ్రహ్మముగానే ఉండాలి. ఇప్పుడు భగవంతుడికి ఏదైనా వస్తువు పట్ల కోరికుంటుందా? నేను బ్రహ్మమైపోయానని నేను చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు. నేనిప్పుడు పప్పు కూర తినాలని నేను అనుకోకూడదు. అంతే గదా! అంటే నాకు కోరిక ఉండకూడదు. నాకేది పెడితే అది తినాలి. ఇప్పుడు నాకు వాళ్ళు ఏదో సగం ఉడికి ఉడకనటువంటి వంటకం పెట్టారు. ఇప్పుడు నేను ఆ పదార్థం తింటున్నా. బ్రహ్మమునకు మరి ఏ విధమైనటువంటి ఏమంటారు? రుచి తెలీదు కదండీ! బ్రహ్మమునకు రుచి తెలీదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ ఉడికి ఉడకని కూర తింటున్నప్పుడు, ఏంటండి కూర ఉడకలేదు అని చెప్పేసి, ఇప్పుడు నువ్వు ఆ కూర పట్ల కూరలో ఉన్నటువంటి శ్రేష్టతను గుర్తిస్తున్నావంటే, నువ్వు ఇంకా బ్రహ్మం గాలే. నేను చాలా సార్లు కూడా నేను ఆహ్, పరమాత్మ అంటే పరమ పురుషుల యొక్క ఉదాహరణలు కూడా చాలా మనం చెప్పుకొని ఉన్నామండి. ఏంటి అంటే, మరి కొంతమంది పరిశీలన చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు ఏ పూటకు ఆ పూటకు రుచికరమైన భోజనం తినాలనుకుంటాం గదా! మనం మనం కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే రుచికరమైన పదార్థమే పెట్టి, అయ్యో! నన్నందరూ మెచ్చుకోవాలనుకుంటాం గదా! మరి ఒక సన్యాసికి కూడా ఒకామె రోజు మంచి రుచికరమైన పదార్థం పెట్టి చాలా సంతోషపడిందట. సంతోషపడుతూ ఒకరోజు డౌటొచ్చిందట. అయ్యో! నేను రోజు రుచికరమైన పదార్థం పెడుతున్నాను. మరి మేమేమో కష్టపడి సంపాదించుకొని, వండుకొని తింటున్నాం. మరి ఈ సన్యాసికి మేము ఫ్రీగా పెడుతున్నాం గదా! అంటే రుచికరమైన భోజనం పెడితే తింటాడా? లేకపోతే ఏది పెట్టినా తింటాడా? అని చెప్పేసి ఆ ఇల్లాలట క్యారెట్లు తీసుకొచ్చి, క్యారెట్ పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి, మరి తెల్లారి ఆయన భోజనానికొస్తే, మధ్యాహ్నం భిక్షకొచ్చినప్పుడు ఆ క్యారెట్ పొట్టు చేతిలో పెడితే, ఆయన సంతోషంతో రోజు ఈమె పప్పు, నెయ్యి, అన్నం పెడితే ఎంత ప్రీతితో తిన్నాడో, ఆ క్యారెట్ పొట్టులు పెడితే అంత ప్రీతితో తిన్నాడట. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయిందట. స్వామి, మేము నాలుక యొక్క రుచికి లొంగిపోయి, మేము ప్రవర్తించిన విధంగానే మీరు కూడా నేను పెట్టే రుచికరమైన భోజనం కోసమే మీరు మా ఇంటికొస్తున్నారని చెప్పేసి నేను భ్రమ చెంది ఉన్నాను స్వామి. నన్ను మన్నించండి. అంటే నాలుక యొక్క రుచి పోయి ఉండాలి గురువంటే. బాగా అర్థం చేసుకోండి. మరి గురువు యొక్క లక్షణాలవి. అంటే ఆత్మానుభూతిని పొందిన వారికి రుచికి సంబంధించినటువంటి విషయమే ఉండదు. ఏదో ఒకటి ఈ మిషన్‌లో ఏదేసాను ఇప్పుడు డాక్టర్ గారు కడుపు నొప్పొచ్చిందంటే టాబ్లెట్ ఇచ్చారు. అయ్యో! ఈ టాబ్లెట్ ఇచ్చారేంటండి? ఈ ఎరుపు రంగులో ఉంది. తెల్ల రంగు టాబ్లెట్ ఇవ్వచ్చుగా అంటే, నీకేదిస్తే అది మింగు. డాక్టర్ గారికి తెలుసు కదా! నీ కడుపు నొప్పికి ఏ టాబ్లెట్ ఇవ్వాలో, ఏ రంగు టాబ్లెట్ ఇవ్వాలో, ఎంత సైజులో ఉండాలో అన్నీ మనమే నిర్ణయిస్తామా? ఈశ్వరుడు నీకు ఈరోజు ఇది పెట్టాడు. తిన్నావు. దాని గురించి ఇది బాగుంది, బాగాలేదు
ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు పూర్ణమైన స్థితిలోకి రాలేదు. చెప్పుకుంటాం ఎప్పుడు కూడా, పరమాచార్యుల వారు ఒక్కసారి తోటకూర పప్పు బాగుంది అని చెప్పినందుకు ఆయన ఏం చేశాడు, నాలుక యొక్క రుచికి లొంగిపోయినందుకు పరమాచార్యుల వారు వారం రోజుల పాటు నాలుక కావు గోమయంతో నాలుకకు శుద్ధి చేసి భోజనం పెట్టలేదట. మరి ఇలాంటి సత్పురుషులను గురించి మనం వింటున్నప్పుడైనా మరి సద్గురువు అనేటటువంటి పేరుతో మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, తాము కూడా రుచికి లొంగనటువంటి స్థితిని సంపాదించుకోవాలి. గురువు అందుకే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. చూడండి ఒకసారి ఆర్డర్ చూడండి, 17వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు, దేవతలను పూజించాలి, ద్విజులను పూజించాలి. ద్విజులు అంటే రెండో జన్మం, గాయత్రి ఉపాసకులందరినీ కూడా ద్విజులు అంటారండి, రెండో జన్మ ఎత్తిన వాళ్ళని. తర్వాత గురువులు అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పేసి గురు స్వరూపం మనకేం చేస్తుంది, జ్ఞానబోధ చేస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు, ద్విజులే దేవతలను పూజ చేసి ద్విజులు ఏమవుతున్నారు అంటే గురువులు అవుతున్నారండి. అంటే శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నింటినీ కూడా శాస్త్రం తెలియనటువంటి వారికి అందచేసే ప్రయత్నంలో గురు స్వరూపాలుగా ఉండి లోకానికి జ్ఞానబోధ చేస్తారండి. ఈ జ్ఞానబోధ చేస్తూ చేస్తూ వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, తమను తాము ఉద్ధరించుకోవడానికి వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఏం చేస్తుంటారు, వాళ్ళు ప్రాజ్ఞులుగా రూపాంతరం చెందుతూ ఉంటారనమాట. గొంగలి పురుగు ఎలా అయితే సీతాకొక చిలుకలాగా ఎలా మారిపోయిందో వీళ్ళు కూడా అంచెలంచెలుగా మారిపోతున్నారు. గాయత్రి ఉపాసకులుగా ఉండి ఫస్ట్ దేవతాది అర్చన చేస్తూ ఆ అర్చన వాళ్ళు ఏం చేస్తుంది, మరి ద్విజులుగా మార్చేసి ద్విజులు గురు స్వరూపాలుగా మారి తమని తాము ఉద్ధరించుకుంటూ మరి లోకంలో ఉన్నటువంటి భక్తులైన వారికి శాస్త్రాన్ని తెలియజేస్తూ వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునే ప్రయత్నంలో ప్రాజ్ఞులుగా మారిపోయి అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయి పరమాత్మతో ఐక్యమవుతూ ఉంటారనమాట. అందుకే మనం గురువుకి అంతటి గొప్పదైనటువంటి గౌరవాన్ని ఇస్తామన్నమాట. ఆ గురువు ఏం చేస్తాడు, తనను తాను ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉంటాడనమాట. తన లోపట ఉన్న లోపాలేంటి, ఆ లోపాలన్నీ ఇప్పుడు పరమాచార్యుల వారు కూడా ఏం చేశారు, పప్పు బాగుంది అన్నారు. గురువు అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాజ్ఞులే మనకు దొరుకుతారంటే ఎక్కడ దొరుకుతారు, పరమాచార్యులంతటి వారు కూడా ఏమన్నారు, ఈ ఒక నాలుక యొక్క రుచికి లొంగిపోయి ఇది బాగుంది అన్నారు. బాగుంది అన్నందుకు ఆయన ఎలా బుద్ధి చెప్పాడో కూడా నేర్చుకోవాలి. మనం ఎంతసేపు ఆయనకి కూడా ఆ నాలుకకు సంబంధించి ఆయన కూడా అలా అన్నారు కదా, నేనంటే ఏమవుతుంది కాదు, ఆయన ఆ నాలుకకి ఎలా The person you are speaking with has put మనం your కూడా ఏం call on చేయాలి? hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మనం ఏం చేయవలసి ఉంటుంది, మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి, అలాంటి పరమాచార్యుల వారు ఇట్లా గొప్ప గొప్ప వారి యొక్క మాటలన్నింటినీ తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మారుతూ ఉండాలి. ఆ the గురుస్వరూపమే person you are speaking with గురుస్వరూపమే ప్రాజ్ఞతను పొందుతుందండి. అంటే ఆ ప్రాజ్ఞత పొందేంత వరకు కూడా నిరంతరము మనం పరిశోధన చేస్తూ మరి గురు స్వరూపమే ప్రాజ్ఞతను సంపాదిస్తూ పరమాత్మ యొక్క ఐక్యాన్ని పొందడానికి అనుక్షణము కూడా ప్రయత్నం చేయాలి. అందుకే అటువంటి గురు స్వరూపాల దగ్గర అంటే తనను తాను మార్చుకుంటూ 10 మందిని కూడా మార్చే ప్రయత్నం చేసేటటువంటి స్వరూపాలే సద్గురు స్వరూపాలుగా మరి ఈ లోకంలో మరి పేరు ప్రఖ్యాతులతో మరి పరమాత్మ వైభవాన్ని పొందుతూ ఉన్నారనమాట. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరందరూ కూడా ఈ శరీరం ఉన్నప్పుడే మీరు చేసే కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడి వలనే ఈ కార్యాలన్నీ చేస్తున్నాం కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఈశ్వరా నాకు పుణ్యం వద్దు పాపం వద్దు, ఈ రెండూ లేవు, నాకు పుణ్యం వద్దు, నా ఖాతాలో నేను మంచి పనులు చేశానని పుణ్యం వేయకండి, నేను తెలిసో తెలియకో చేసిన పాపాలకు పాపం వేయకండి, నాకు పుణ్యము వద్దు పాపము వద్దు స్వామి, నీ అనుగ్రహం కావాలని మనం ఏ పని చేస్తున్నా ఈశ్వరుడిని అడుగుతూ ఉండాలి. స్వామి ఈ పని ప్రారంభించాను, ఈ పని యందు మరి ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా చక్కగా సత్కర్మ చేసేలాగా మీరే అనుగ్రహించండి అని భగవంతుడి దగ్గర నుంచి తెలివితేటలను మనం ఎప్పుడూ కూడా మన భిక్షాపాత్ర ఎప్పుడూ కూడా అంటే మనం ఏం చేయాలి, భగవంతుడికి శరణాగతి కోరుతూ స్వామి నాకు ఇది ఇవ్వండి అని చెప్పి నీ లోపటున్న భగవంతుడిని అడగాలి. అందుకే నేను ఇక్కడ ఒక మనందరికీ తెలిసిందేనండి, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉన్నంత వరకు అర్జునుడు ఎవరినైనా గెలిచేశాడండి.
భూలోకము, తర్వాత పాతాళ లోకము, స్వర్గాది లోకాలలో ఆకాశం అంటే దేవతాది లోకాలలో కూడా అందరినీ గెలిచేశారు. అందరికీ తెలుసు కదా. మరి అలాంటి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ దేహాన్ని విడిచిపెట్టారు అనగానే మరి చిన్న పిల్లల చేతిలో కూడా ఓడిపోయారు అంటే కృష్ణుడు పక్కన లేనప్పుడు అర్జునుడికి విజయం లేదు అంటే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు బయట మాత్రమే ఉన్నాడు అంటే భగవంతుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనే భావన వచ్చిన మరుక్షణం అతనిలో శక్తిహీనత వచ్చింది. మనకు ఆ శక్తిహీనత ఎప్పుడు రావాలి అంటే మనకు శక్తిహీనత రావచ్చా అంటే ఇక్కడ అర్జునుడు చెయ్యని పని ఏంటంటే కృష్ణ పరమాత్మ బాహ్యంలో లేడు. నా హృదయం అనేటటువంటి పీఠం మీద కృష్ణ పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఆ పిల్లల చేతిలో అతను ఎందుకు ఓడిపోతాడండి? ఎంతసేపు పక్కన ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను చూసుకొనే ఆయన గర్వంగా ధైర్యంగా ఉన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ లేడు అన్నప్పుడు ఇక తనలో ఏమైంది? ఇక అంటే భగవంతుడు వెళ్ళిపోయాడంటే నేను నిస్సహాయుణ్ణి అని అనుకున్నాడు. కానీ భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు అనే భావన అతను తెలుసుకుని ఉంటే మరి ఆయన మళ్ళీ ఆత్మబోధ కోసం అని చెప్పేసి ఉత్తర గీత రావాల్సి వచ్చేది కాదండి. ఇప్పుడు ఈ గీత మొత్తం కూడా బోధ చేసిన తర్వాత నాకు ఆత్మబోధ బోధించండి అంటే ఈయన కొంతే తెలుసుకున్నాడు. అప్పటికప్పుడు ఏంటి తన యొక్క కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాడు. కానీ తన అంతరంగమునందు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే కృష్ణ పరమాత్మ బాహ్యంగా ఉన్నాడని ఆయన అర్థం చేసుకోలేదు. అంటే తన హృదయ మందిరంలో ఉన్నది ఎవరున్నారు అని అంటే ఆ కృష్ణుడే తన హృదయ మందిరంలో ఉన్నారనే సత్యం గ్రహించకపోవడం వల్ల జరిగింది. మనం కూడా బాహ్యంగా ఉన్న దేవుడు రక్షిస్తాడు అంటున్నాం. నీ అంతరంగమునందు ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు కదండి నీ యొక్క జన్మకు సార్థకత. అక్కడ అర్జునుడు తెలుసుకోలేదు అనటానికి ఇక్కడ మనకు అది అర్థమవుతుంది కదా. బాహ్యమునందు ఉన్న భగవంతుడిని చూశాడు కానీ ఆంతరమునందు ఉన్నటువంటి భగవంతుడిని దర్శనం చేయలేకపోయాడు. నన్ను కాపాడే శక్తి వెళ్ళిపోయింది అనుకున్నాడు కాబట్టి నీరసపడిపోయాడు. నన్ను కాపాడే శక్తి నాలోపటే ఉంది అంటే ఇప్పుడు మనం కూడా గురువుల మీద ఆధారపడతాం. ఒకవేళ మరి ప్రతి ఒక్కరికి కృష్ణ పరమాత్మయే శరీర త్యాగం చేశారంటే ఎవరికైనా గురు స్వరూపము ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కదండి. పాంచభౌతికమైనటువంటి శరీరము ఏదో ఒక రోజు పంచభూతాలలో కలిసిపోతుంది. అలా కలిసిపోతుందని చెప్పడానికే ఇవాళ గొప్పవాళ్ళైనటువంటి మరి కృష్ణ పరమాత్మ కానివ్వండి, తర్వాత ఇంకా ఎవరైనా లోకంలో ఉన్నటువంటి గురు స్వరూపాలన్నీ కూడా మరి పంచభూతాలలో కలిసిపోతున్నాయి కదా. అంటే నువ్వెంతసేపు మా గురువు గారి యొక్క రక్షణ ఉంటేనే నేను బాగుంటానంటే అంటే నాకు కష్టం వచ్చింది అనగానే గురువుగారికి ఫోన్ చేసి గురువుగారు మాకు ఈ కష్టం తీర్చండి అని ఎప్పటికీ ఎంతసేపు వాళ్ళ మీదనే ఆధారపడతారా? ఆ గురువు ఏం చెప్తున్నారు? నీ లోపట స్వయంగా ఉన్నటువంటి స్వయం జ్యోతి రూపంలో ప్రకాశిస్తున్న గురువును నువ్వు తెలుసుకో. నీ లోపట ఉన్న గురువుని తెలుసుకో. నేను ఈ దేహంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మీ వెంట ఉండి నేను మీకేమీ ఇవ్వలేను. నేను కేవలం మీకు ఒక దారిని మాత్రమే చూపగలను. మీ ఆంతరమునందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోండి. ఆయన మీ వెంట ధైర్యంగా ఉంటాడు. అందుకే గురువు నీ పక్కన ఉన్నా లేకపోయినా నీ లోపట ఉన్నటువంటి ఏమంటారు స్వయంగా వెలుగుతున్నటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి నీ స్వశక్తిని నువ్వు తెలుసుకుంటే ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నువ్వు ఏ కర్మను చేసినా చాలా గొప్పగా నువ్వు చేయగలవు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గురువు దగ్గర నువ్వు ఏం చేయాలి? కొంతకాలం పాటు శిక్షణ తీసుకొని ఆ శిక్షణ చేత నువ్వేం చేయాలి? నీ లోపట ఉన్నటువంటి స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి స్వయం జ్యోతి స్వరూపాన్ని నీవు అర్థం చేసుకొని తెలుసుకొని మరి ఆత్మానుభూతిని పొందినప్పుడు అంతటా ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని దర్శనం చేయగలిగిన గొప్ప శక్తి అర్జునుడికి ఆ శక్తి రాలేదు కాబట్టి మరి అతను ఓడిపోయాడు. మరి అంటే అక్కడ అది బాహ్యమునందు ఉన్నటువంటి పరమాత్మని చూశాడు కానీ ఆంతరమునందున్న పరమాత్మని తాను దర్శనం చేయలేకపోయాడండి. ఆత్మబోధ విన్నాడు, ఉత్తర గీతలో కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ. అయినా అర్జునుడికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానం అందలేదు కాబట్టి మరి వాళ్ళ యొక్క దేహ త్యాగాన్ని గురించి కూడా విన్నప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు ధర్మరాజు వెనకాల అందరూ కూడా పడిపోతారు. ధర్మరాజు మాత్రమే స్వర్గలోకానికి శరీరంతో వెళ్ళిపోతాడు అని చెప్పేసి మనం ఇదంతా విన్నాము అంటే తన లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని స్వయంగా అతడు దర్శనం చేయలేకపోయాడు అనటానికి మనకు నిదర్శనాలు ఉన్నాయి కదండి. మనం ఏం అబద్ధం చెప్పుకోవట్లేదు.
ఆత్మదర్శనం చేస్తున్నప్పుడు తాను ఏం చేస్తాడు, నేను వెళ్ళటం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ శరీరమే పడిపోతుందనేటటువంటి ఆ జ్ఞానం ఉండేది. కానీ ఆ జ్ఞానాన్ని అతను కూడా అర్థం చేసుకోలేదన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ చూడండి, లోకంలో ఇక్కడ అర్జునుడికి మాత్రమే బోధ చేస్తే మరి ఆ అర్జునుడు అప్పటి వరకు ఉన్న కర్తవ్యాన్ని మాత్రమే పూర్తి చేశాడు. కానీ మనమందరము కూడా ఏం సాధించవచ్చు అంటే, నీ లోపట ఉన్న స్వయంగా నీ లోపట ఉన్న శక్తిని నువ్వు పెంచుకునే ప్రయత్నంగా నువ్వు చేసే కర్మలలో ఏముండాలి అంటే, నువ్వు చేసేటటువంటి కర్మయందు అంటే మనందరికీ పరమాత్మ చెప్తున్నారు, నువ్వు చేసే కర్మయందు దోషం ఉండకూడదు. నువ్వు చేసే పనిని మంచి పనిని ఎంచుకో, పరులకు ఉపకారం జరిగే పనిని ఎంచుకొని ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ ఉన్నప్పుడు సుకృతం దుష్కృతం రెండూ నీ వెంట రావు. మనం శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు సుకృతాలు దుష్కృతాలు లేకుండా మనం భగవంతుడి యొక్క ఆ పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. అందుకే తస్మాద్ యోగాయ, పరమాత్మ చూడండి ఎంత బాగా చెప్తున్నారు, యోగమును పొందడానికే సిద్ధపడాలి తప్ప మరి దేహ సంబంధమైనటువంటి ఇంత ఉంటే, నాకు ఈ సంపద ఉంటే బాగుండండి, నాకు ఇది ఉంటే బాగుండనేటటువంటి భావన వద్దు. జీవ బ్రహ్మ ఐక్యం కోసమే నువ్వు సిద్ధపడాలి తప్ప నేను ఈ లోకంలో ఇంత సంపాదించుకోవాలి, నన్ను ఇంతమంది పొగడాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఈ లోకంలో ఉన్న విషయాలు ఏవి కూడా మీకు సంతోషాన్ని ఇవ్వవు. ఇవాళ నిన్ను పొగిడిన వాళ్ళు రేపు పొగుడుతారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న వారి యొక్క అనుగ్రహాలు నీకెందుకు? నీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని దర్శనం చేస్తూ పరమాత్మతోనే నువ్వు మంచి సంబంధాన్ని పెట్టుకో అని చెప్పేసి మరి భగవంతుడు యోగం కోసం ప్రయత్నం చెయ్యండి. దానికోసం ఏ పని చేస్తే మీరు యోగమునకు సిద్ధమవుతారో అటువంటి కర్మ, పరులకు ఉపకారం చేసే పని, ఈ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మనే చెయ్యండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తారు. మరి ఇంత చేస్తే మనకి ఏమొస్తుంది? కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. కృష్ణ పరమాత్మ చూడండి, యోగం కోసం మీరు చేసే ప్రయత్నం వల్ల మీకు ఏం జరుగుతుందట? బుద్ధియుక్తా హి, సమత్వ బుద్ధి, అందరి పట్ల కూడా ఇతడు స్నేహితుడని లేకపోతే ఇతడు పరాయివాడని ఇతడు శత్రువని కాకుండా అందరిలో భగవంతుణ్ణి చూస్తూ నీవు చేసే పనిని సమత్వ బుద్ధితో చేసుకో. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అన్నప్పుడు నాకెవరు శత్రువులు లేరు, స్నేహితులు లేరు. అందరిలో ఆత్మశక్తి ఉంది. మరి పూలల్లో ఉన్నటువంటి దారము ఏ విధంగా అయితే రంగురంగుల పువ్వులు కట్టాం కానీ దారం ఒకటే అయినట్టు మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పి మరి మనకి 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 7వ శ్లోకంలో చెప్పారు కదండి. అంటే మరి మనమందరము కూడా పరమాత్మ అనేటటువంటి దారము చేత కట్టబడినటువంటి 84 లక్షల రకాల ఉపాధులండి. మరి ఈ ఉపాధులన్నింటినీ కూడా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది అనంటే, అన్ని ఉపాధులలో మరి ఈ ఉపాధులలో ఉన్న పరమాత్మను దర్శనం చేస్తే నీకెవరు శత్రువులు లేరు, స్నేహితులు లేరు. ఎవరైనా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చేందుకు నీ దగ్గర ఏమైనా దానికి సంబంధించినటువంటి మందు ఉందేమో చూసి ఆ మందు వేయడమే తప్ప నీకంటూ ప్రత్యేకంగా వేరొకరి యొక్క కష్టానికి నువ్వు కారణం కాకుండా నువ్వు యోగమును పొందడానికి కర్మ చేయాలి. అది సమత్వ బుద్ధితో కూడిన కర్మ. అలా చేయడం వల్ల ఏమవుతుంది? చేసేటప్పుడు పరమాత్మ మళ్ళీ వివరిస్తున్నారు, ఇంకా అర్థమైందో లేదో. నేనేమన్నా యోగం కోసం సిద్ధపడమని చెప్పేసినా మరి యోగం అంటే ఏమనుకుంటారో ఏమో. సమత్వ బుద్ధితో కూడినటువంటి భావన చేత ఏం చేయాలి? కర్మజం అంటే కర్మము వల్ల కలిగేటటువంటి ఏవైతే మన ఫలితం అంటే ఒక పని చేస్తే లాభం వస్తుంది అనుకున్నప్పుడు సంతోషపడతాం, నష్టం వస్తుంది అన్నప్పుడు దుఃఖపడతాం కదా. అందుకని చెప్పి పరమాత్మ ఏమంటున్నారు? ఫలం త్యక్త్వా మనీషిణః అంటే మనీషిగా మారాలి అంటే ఏం చేయాలి? ఫలితాలను విడిచిపెట్టాలి. ఫలితాలను మీరు ఈ కర్మలన్నీ చేస్తున్నారంటే ఎవరి శక్తి చేత చేస్తున్నారు? భగవంతుడి యొక్క శక్తి చేత చేస్తున్నారు. ఈ శరీరంతో చేయిస్తున్నాం కదండి, మనందరం చేయిస్తున్నామంటే ఈశ్వరుడి యొక్క శక్తి. ఈశ్వరుడి ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి మన యొక్క ప్రమేయం ఏమీ లేదండి. ఈ శరీరంలో మరి ఈ దేహము ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంటాం, కర్మేంద్రియాలు అంటాం, తర్వాత ప్రాణేంద్రియాలు అంటాం, మళ్ళీ అంతరేంద్రియాలు అని చెప్పేసి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటాము. తర్వాత ఇంకా ఇందులో ఏముంటాయి? మనం అనుభవించేవి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అని చెప్పేసి పంచ తన్మాత్రికలు ఉంటాయి. ఇందులో దేవతలు ఉన్నారని
మరి వీళ్ళ ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ మనం ఈ జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు వింటున్నాం. మరి ఇన్నింటికి శక్తినిచ్చుకునేటటువంటి ఆయన మన సహస్రారంలో, ఈ శరీరంలో సహస్రారంలో పరమాత్మ ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన మొత్తం విషయం అంతా కూడా పరమాత్మే చూసుకుంటున్నారు. మనం దీనికి ఏ పదార్థం పెట్టాలి అని మనం సెలెక్షన్ చేసుకుంటున్నాం. దీనికి ఉదయం ఏం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి, దీనికి ఎటువంటి బట్టలు వేయాలి, దీని పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎంతమంది బంధువులు ఉన్నారు, దీనికి సంబంధించి ఎంతమంది స్నేహితులు ఉన్నారు, దీనికి సంబంధించిన కీర్తి ప్రతిష్టలు ఏంటి, ఇవన్నింటి గురించి అంటే నీది కాని దాని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నావు, మరి శత్రువులను స్నేహితులను సంపాదించుకుంటున్నావు, దీనికి సంబంధించి సంపదలు కూడా పెట్టుకుంటున్నావు, దీనికి సంబంధించి కీర్తి ప్రతిష్టలు కూడా పెట్టుకుంటున్నావు. మరి నీకోసం నువ్వేం చేసుకుంటావు? నీకోసం నువ్వేదో చేసుకోవాలి. నువ్వు ఈ దేహానికి సంబంధించిన ఇన్ని నిర్వహణ బాధ్యతలు చేపడుతూ నువ్వు నీ కోసం నీ లోపట అంటే ఈ శరీరం లోపట ఉన్న నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలలో భగవంతుడు ఏం చెప్తున్నారు, ధర్మంతో కూడిన కార్యాచరణ చేసినప్పుడు ఆ కార్యాచరణ చేసేటప్పుడు భగవంతుడు ఏమన్నాడు, ఫలితాన్ని విడిచిపెట్టండి, వీళ్ళకి ఉపకారం చేస్తే నాకెంత సహాయం చేస్తారు అంటే మనం ఫలితం కోరుకుంటాం కదండి. ఇప్పుడు ఈ పని చేశాను వీళ్ళకి, మరి ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా నేను ఎవరినో మా పక్కింటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారండి, వాళ్ళ ఇంట్లో అనారోగ్యం ఉందని నేను తీసుకెళ్ళాను అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటాను, నేను ఫస్ట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్తానండి? మనం ఎప్పుడు సహాయం చేస్తే సహాయం తీసుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు మా ఇంట్లో కొంచెం అనారోగ్యంతో ఉన్నారని కొంచెం హాస్పిటల్ వరకు తీసుకెళ్తారా అంటే వాళ్ళు అయ్యో పని ఉందండి, ఆఫీస్ టైం అయిపోయింది, ఈరోజు చాలా బిజీ ఉంది, వర్క్ ఉంది, మా మేనేజర్ గారు వస్తా అన్నారు, అయ్యి సారీ అండి ఏమనుకోకండి అంటే, ఇప్పుడు నువ్వు మీ పక్కన నీ నీ బయట నిలబడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరని అడగవు, కొంచెం హాస్పిటల్ లాగా తీసుకెళ్తారా అండి అని చెప్పి మనం బయట ఉన్న వ్యక్తిని అడగమండి. ఆయన ఎక్కడో లోపల ఆఫీస్కి పోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన లోపలికి ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు వస్తారా అన్నయ్య గారు అంటాం. ఎందుకన్నావు నువ్వు అంటే నేను ఎప్పుడు సహాయం చేస్తే ఆ సహాయాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు వెంటనే అంటామన్నమాట, ఓ ఏమంటాం, నేనెప్పుడు వాళ్ళకి ఏ కష్టం ఉందన్నా మేము ముందుండి చేసేస్తాం. ఇవాళ మా ఇంట్లో చిన్న కష్టం ఉందంటే కనీసం హాస్పిటల్కి సరే తీసుకువెళ్ళలేదు, పర్లేదమ్మా నేను ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తా, నేను చేస్తాను అని ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఇంత దుర్మార్గుడికి నేను ఇంత ఉపకారం చేశానా అని ఇప్పుడు ఉన్న కష్టం మర్చిపోయి కొత్త సమస్యను తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని సరే ఎలాగో ఒకలాగా హాస్పిటల్కి అయితే వెళ్ళారు, మీ ఇంట్లో ఉన్న పరిస్థితిని సరి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో వచ్చిన అనారోగ్యం కంటే కూడా వాళ్ళు మీరు కోరుకున్న సహాయం చేయనందుకు ఇప్పుడు వాళ్ళు మీకు శత్రువులండి. అంటే మనం ఏం చేసాం, ఒక పని చేసి ఫలితాన్ని కోరుకోబట్టే కదండి ఇన్ని కష్టాలు వచ్చింది. భగవంతుడు నాకు వాళ్ళకి సహాయం చేసే అవకాశం పరమాత్మ ఇచ్చారు, ఈశ్వర సంతోషం స్వామి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నా చేత సహాయం చేయించారని ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్తే ఆ రోజుతోనే మనం విడిచిపోతాం. ఇప్పుడు నీ ఇంట్లో ఏదో కష్టం ఉంది, లోపల ఆయన ఈశ్వర ఈ రోజు ఉన్న పరిస్థితి మీకు తెలుసు, ఎవరో ఒకరి ద్వారా సహాయం అందించండి అని మనం బయటికి వెళ్ళగానే పక్కింట్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం చిన్న హాస్పిటల్ వరకు తీసుకెళ్ళంటే తీసుకెళ్లారనుకోండి. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఆ బాధ వచ్చేది కాదు కదా. అక్కడ అంటే నీకు హక్కు ఉంది, అక్కడ నువ్వు సహాయం చేశావనేటటువంటి హక్కు చేత నువ్వు వెళ్ళి వాళ్ళని అడిగావు. మరి వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయో నీకు తెలుసా? తనకున్న పరిస్థితులు చేయవచ్చు. ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు పూర్వజన్మల్లో ఉన్నటువంటి నీ యొక్క రుణాన్ని వాళ్ళకి సహాయం చేసి తీర్చుకున్నావు. ఇప్పుడు అతడు నీకు రుణపడి లేడు కాబట్టి అతడు నీకు సహాయం చెయ్యనియడు పరమాత్మ. మనం అనుకోమండి అలా, నా సహాయం తీసుకున్నవాడు నాకు సహాయం చేయాలనుకుంటాం. కానీ భగవంతుడు నడిపిస్తాడనే సత్యం మర్చిపోతామండి. వాడు అర్జెంటుగా వాడు వెళ్ళకపోతే వాడికి ప్రమాదం వచ్చే పరిస్థితులు వాడికి ఏర్పాటు చేస్తాడు. ఎందుకు చేశాడు అంటే అతడు వీళ్లకు రుణపడి లేడండి. రుణపడి లేడు కాబట్టి భగవంతుడు వారి దగ్గర నుంచి మనకు సహాయం అందకుండా చేస్తారని ఈశ్వరుడి యొక్క జ్ఞానం తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక కొత్త శత్రువుని సంపాదించుకున్నాం, మన ఇంట్లో అనారోగ్యం పోయింది, ఇక మన కుటుంబం మొత్తం వాళ్ళంటే పెద్దగా స్పందన లేకుండా పోయింది. అంటే భగవంతుడు అంటారు, నువ్వు రుణానుబంధం తీర్చుకోవడానికే పుట్టారు కానీ, అంటే ఈ శరీరం పుట్టింది కానీ
కొత్తగా మళ్ళీ రుణానుబంధాలు పెంచుకోకుండా ఉండాలంటే ఒక పనిని ఈశ్వరుడు నాతో చేయిస్తున్నారు, నాకెప్పుడు ఏం కావాలన్నా ఈశ్వరుడు చూసుకుంటారని మనం జన్మ బంధ వినిర్ముక్త అంటే బంధంలో పడిపోకుండా మరొక శరీరం రాకుండా మనం శుద్ధమైనటువంటి కర్మ చేసుకోవాలి అని చెప్పినప్పుడు అలా చేసినప్పుడు మనం పదం గచ్చంతనామయం అంటే దుఃఖము లేనటువంటి శ్రేష్టమైనటువంటి పరమపదాన్ని పొందుతాము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చక్కగా మనందరికీ కూడా జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ మనకి మరి మోక్షాన్ని పొందడానికి భగవంతుడు మనం ఏ ఏ విషయాల పట్ల వ్యామోహం కలిగి ఉంటాం, వాటి నుంచి బయటపడటానికి కావలసినటువంటి మార్గములను గురించి కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.